సంగచ్ఛద్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. కొంత విరామం తరువాత తిరిగి మనం ఉత్తర రామాయణ ప్రవచనంలోకి ప్రవేశించబోతున్నాం. ప్రతిసారి లాగానే మన ఫేస్బుక్లో శ్రీరామారామం గ్రూప్లో డాక్టర్ అందించినటువంటి కొన్ని అందమైన శ్లోకాలని ప్రతిసారి ఒక శ్లోకం చెప్పుకుంటాం. ఆ క్రమంలోనే ఇక్కడ హనుమత్ స్వామికి సంబంధించిన ఒక శ్లోకం. ఇది కూడా మోక్షం మీద స్వామి మోక్షం ఇస్తాడు అని చెప్పటాన్ని అందంగా చెప్పారు. అంటే మామూలుగా మోక్షం అనేది ఎవరికి వద్దు, అందరికీ కావాలనుకుంటాము. కానీ ఇస్తాడంటే వెంటనే ఒప్పుకుంటామా అన్నది ప్రశ్న. ఎందుకంటే మోక్షం అంటే మరణానంతరం వచ్చేది అనేటువంటి అభిప్రాయంలో ఉంటామేమో. కాబట్టి హనుమత్ స్వామిని ప్రార్థించటం, ఆయన్ని ఆశ్రయించినట్టయితే ఇటు ఐహికానికి సంబంధించినటువంటి కోరికలు తీర్చుకోవటము, తద్వారా వచ్చే వైరాగ్యము, దాని తర్వాత వచ్చే మోక్షము, దీనికి సంబంధించినటువంటి ఆ క్రమాన్ని చక్కగా మనం అందుకోగలుగుతామంటూ యత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ, శ్రీమారుతే సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవా అంటూ ఆ శ్లోకానికి చక్కటి అందమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. దీన్ని మనం గ్రూప్లో చదువుకుందాం. అటువంటి రమ్యమైనటువంటి శ్లోకాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాను. అన్మ్యూట్ చేసుకొచ్చినాక दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् ఆ వాల్మీకి కోకిలకి అలా మాట్లాడేటువంటి శక్తిని కలిగించినటువంటి ఆ సరస్వతికి నమస్కరించుకొని మనం ఒక సుదీర్ఘమైనటువంటి విరామం తర్వాత మళ్ళీ ఆ ఉత్తరకాండలోకి ప్రవేశిస్తూ ఉన్నాం, ఉత్తర రామాయణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది మనము ఈ రోజుని సప్తపంచాశ సర్గ మొదలు పెట్టవలసి ఉంది. 57వ సర్గలోకి మనం వెళ్ళవలసి ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అనేది కొంచెం ఒకసారి కళ్ళు నొడుపుకొని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే తప్ప తెలియనటువంటి పరిస్థితి. నా మటుకు నాకు దక్కిన వారందరికీ గుర్తుండే ఉండవచ్చు. ముఖ్యంగా సీతమ్మని దించి వచ్చిన తర్వాత లక్ష్మణస్వామి అంతఃపురంలోకి ప్రవేశించగానే శ్రీరామచంద్రుడు చాలా దారుణమైనటువంటి శోకంలో తనలో తాను బాధపడుతూ కుమిలిపోతూ ఆ కూర్చుని ఉండడం చూస్తారు లక్ష్మణస్వామి. చూసినటువంటి ఆయన ఆ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, రామచంద్ర, ఏమిటా నీ యొక్క ఈ ప్రవర్తన
సీతాదేవిని దూరమైంది అనేటువంటి బాధతోటి నీవు ఈ రకంగా కుమిలిపోతూ దైన్యంగా ఉండడం తగినటువంటి పనేనా అని చెప్పి రాజభవనంలో ప్రవేశించినటువంటి లక్ష్మణస్వామి రామచంద్రుడిని ప్రశ్నించి, రామాయణంలో మనకి అస్తమానం కనబడుతూ ఉంటుంది. ఆయన కొంచెం తగ్గినప్పుడు లక్ష్మణస్వామి ఓరడిస్తాడు, లక్ష్మణస్వామి ఇబ్బంది పడుతున్నప్పుడు రామచంద్రుడు ఓరడిస్తారు. అన్నదమ్ములు ఇద్దరు ఒకరికొకరు సరైనటువంటి సహకారం అందించుకుంటూ ఒకరికొకరు ప్రోత్సాహాన్ని ఇచ్చుకుంటూ జీవితంలో ముందుకి కదులుతూ ఉండేటువంటి లక్షణం కనబడుతుంది. వెంటనే లక్ష్మణస్వామి తనకు తెలిసినటువంటి వేదాంతాన్ని అంతటినీ కూడా రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామి చెప్పిన లక్ష్మణ గీత ఇది. ఆయన అద్భుతమైనటువంటి మాటలు చెప్తారు. పుత్రేషు ధారేషు మిత్రేషు ధనేషు చ నా అతి ప్రసంగ కర్తవ్య. మరీ ఎక్కువ అటాచ్మెంట్ పనికిరాదయ్యా. పుత్రుడు ఎందు, మిత్రుడు ఎందు, అలాగే ధనము ఎందు, రాజ్యం ఎందు, ఇలాంటి వాటి ఎందు అతి ప్రసంగ ఉండకూడదు. మిక్కిలి ఎక్కువ సంఘం సంపర్కం ఉండకూడదు అనేటువంటిది నీకు తెలియనటువంటిది విషయం కాదు కదా. నువ్వు సీతమ్మ గురించి ఈ రకంగా బాధపడడం ఏమీ కూడా ఉచితంగా లేదు. కాబట్టి సత్వం పురుష శార్దూల ధైర్యేణ సుసమాహిత త్యజ ఇమాం దుర్బలాం బుద్ధిం సంతాపం మా కురుష్వ. రామచంద్ర, నువ్వు సంతాపం పెట్టుకోకూడదు. నువ్వు దుర్బలమైనటువంటి ఈ బుద్ధిని విడిచిపెట్టాలి. నువ్వు ఎవరిప్పుడు? ఒక చక్రవర్తివి, ఒక మహా సామ్రాజ్యానికి అధినేతవి. కాబట్టి ఇటువంటి వారు ఆ రకంగా దుఃఖిస్తూ ఉండడం అనేటువంటిది సరి అయినటువంటి వ్యవహారం కాదు సుమా అని చెప్పి రామచంద్రమూర్తితో లక్ష్మణస్వామి చెప్పిన వెంటనే రామచంద్రమూర్తి, అవునయ్యా, నిజమే, నువ్వు చాలా బాగా చెప్పావు. నీ మాటలతోటి నా యొక్క దుఃఖం అంతా కూడా పోయింది, నాకు ఆనందం కలుగుతూ ఉన్నది. కాకపోతే ఒకటి, ఈ దుఃఖంలో పడి నేను గత 4 రోజులుగా సభ తీర్చలేదు, రాజ్యంలో ఏం జరుగుతుందో చూడలేదు. అది చాలా పొరపాటు. ఒక మహారాజు తన రాజధర్మాన్ని విస్మరించి తనకున్నటువంటి వైయక్తికమైనటువంటి బాధల్లో లేదా వైయక్తికమైనటువంటి సరదాల్లో ఉండిపోయి రాజ్యాన్ని విస్మరించడం సరి అయినది కాదయ్యా, నీకు తెలుసు కదా. కాబట్టి వెంటనే మంత్రులందరినీ పిలిపించి, నువ్వు కొంతకాలం రాజ్యసభని రాజ్యాన్ని పాలించినట్లయితే బాగుంటుంది, పౌరకార్యాన్ని చెయ్యాలి. నువ్వు పౌరకార్యాన్ని ఓ రాజా నకరోతి దినే దినే. రోజు కూడా పౌరకార్యములు చేయకుండా తన రాచరిక బాధ్యతను నెరవేర్చకుండా కనుక రాజు ఉన్నట్లయితే సంవృతే నరకే ఘోరే పతిత నాత్ర సంశయ, దారుణమైనటువంటి నరకంలో పడిపోతాడయ్యా రాజు. కాబట్టి నీకు కథ చెప్తాను, నీకు వింటానంటే అని చెప్పి నృగు మహారాజు యొక్క కథ చెప్పాడు. ఆ నృగు మహారాజు ఒకనాడు ఒక యజ్ఞం చేసి కొన్ని వేల గోవులు దానం చేశాడు. వేల గోవులు దానం చేస్తే ఒక వృద్ధ బ్రాహ్మణుడు, బాగా నీరసించిపోయినటువంటి పేద బ్రాహ్మణుడు కూడా ఒక గోవు, ఒక ఆవు ఇవ్వడం జరిగింది. అందరూ ఎవరి గోవులు ఆవుల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. చాలా కోలాహలంగా ఉంది. ఎందుకంటే ఆ ఇచ్చినవి సామాన్యమైనటువంటి గోవులు కాదు. ఎందుకంటే అవి కోట్ల కొలది ఆవులు. గవాం కోటేహే సవత్సాహ, కోట్ల కొద్ది ఆవులు, ఎవరి ఆవులు వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు, ఎవరిది వాళ్ళు పట్టుకుపోతూ ఉన్నారు. ఇంతటిలోకి గబుక్కుని చూసేటప్పటికి ఈయన ఆవు గోవు కలిసిపోయింది ఎక్కడితోనో. అవి కనపడడం మానేశాయి. ఆయనకి అనుమానం వచ్చింది, నా గోవు నా ఆవు పోయింది మహాప్రభు, నాకు రాజుగారు ఇచ్చారు, దానం చేశారు అని చెప్పి వెతకడం మొదలెట్టాడు. వెతగ్గా చివరికి కొన్ని రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత ఒక చోట ఒక బ్రాహ్మణుడు ఇంటి దగ్గర కట్టేసి ఉన్నాయి ఆ గోవును వత్సం. ఇదేమిటి, నాకు రాజుగారు ఇచ్చింది కదా, ఇతని దగ్గరికి ఎలా వచ్చాయని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి శబలా అని పిలుస్తాడు ఆ గోవుని. పిల్లగానే పరిగెత్తుకుంటే అది ఇతని దగ్గరకు వచ్చేస్తుంది. అసలైనటువంటి ఆ యజమాని ఈయనే కాబట్టి. వెంటనే ఆయన వెళ్ళి అడుగుతాడు, చూసావా, ఇది నీది కాదయ్యా, ఇది రాజుగారు నాకు ఇచ్చారు ఆనాడు, నా గోవుని నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానంటాడు. అసలు ఒప్పుకోడు, ఇది నీ గోవు కాదు, నాదే ఇది, నీకేదో పొరపాటు పడుతున్నావు నువ్వు, నేను నీకు ఈ గోవుని ఇవ్వను కాక ఇవ్వను అంటాడు. సరే పోను రాజుగారి దగ్గరికే వెళ్ళి అడుగుదాం, మహానుభావ, ఈ గోవుని వత్సని ఎవరికి ఇచ్చారు మీరు మా ఇద్దరిలో, దాన్ని బట్టి మేము తీసుకుంటాం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా భృగు మహారాజు యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్తారు.
సరే, అప్పటికే యాగం చేసి అలసిపోయినటువంటి మహారాజు ఆ లోపలికి వెళ్ళడానికి అనుమతి దొరకదు అతని యొక్క పరివారం దగ్గర నుంచి. వాళ్ళు లోపలికి పంపించరు. రాజుగారు ఇప్పుడు మిమ్మల్ని కలవడం కుదరదయా, అయినా ఇలాంటి చిన్న చిన్న గిల్లి కజ్జాలు తీసుకుని మహారాజు గారి దగ్గరికి వెళ్ళిపోతారా మీరు ఇంతోటిని, ఒక ఆవు కోసం, ఒక దూడ కోసం అని చెప్పి, అహోరాత్రాణ్యేకాని వసంతౌ క్రోధమీయతు. వారిద్దరు మహా తపస్సులైనటువంటి బ్రహ్మజ్ఞానము బ్రాహ్మణ వ్యక్తులు వారిద్దరికి దారుణమైనటువంటి కోపం వచ్చింది. ఒక రాత్రి పగలు కూడా అక్కడ వేచి ఉన్నాం రాజుగారి దర్శనం కోసం, మాకు దర్శనమే ఇవ్వలేనంత బిజీగా ఉన్నారా మీ రాజుగారు, అంత వ్యగ్రతతో ఉన్నారా, అది సరి అయినటువంటి పద్ధతి కాదయ్యా అని చెప్పి ఈ ఆ నృగు మహారాజుని శపించారు. ఏమని, నువ్వు జనులు ఎవరికి కనపడకుండా ఒక దారుణమైనటువంటి గోతిలో పడిపోయి ఒక తొండ రూపాన్ని పొంది ఎవరికీ కనపడకుండా అజ్ఞాతంగా ఉందువుగాక. ఎవరికి కనపడకుండా తలుపులు వేసుకుని ఉన్నావు కదూ, మాకు దర్శనం ఇవ్వకుండా, నీకు అదే గట్టి పట్టుగాక అని శపించేశారు వాళ్ళిద్దరూ కలిసి. దాంతో ఆయన పరిగెత్తుకు వచ్చి అడిగేటప్పటికీ ఆ విష్ణుమూర్తి వాసుదేవుడిగా అవతరించి కృష్ణ పరమాత్మగా వస్తాడు, అప్పుడు నీ పాపం నెరవేరుతుంది, అంతవరకు అలా పడి ఉండు అన్నారు. వెంటనే ఆయన కొడుకుని పిలిచి అతనికి రాజ్యాన్ని అప్పగించేసి ఒక పెద్ద గొయ్యి తవ్వించుకుని దానిలో అన్నిటి ఏర్పాట్లు చేసుకుని ఆ గోతిలో పడతాడు. పడిన వెంటనే అతడు తొండగా మారిపోతాడు. కృష్ణ పరమాత్మ కోసం ఎదురు చూస్తూ తన యొక్క శాపాన్ని అనుభవిస్తూ చివరికి శాప విముక్తుడు అవుతాడయ్యా. అంత అన్ని నరకాలు చూడాల్సి ఉంటుంది. పని వల్ల, తన పనుల వల్ల రాజు ప్రజల్ని కనుక చూడడం మానేస్తే ఇలా జరుగుతుంది. ఆ తప్పు నేను చేయకుండా ఉండాలి అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో చెప్పి, నువ్వు కూడా రాజు అయినప్పుడు ఇటువంటి పనులు చేయకూడదు సుమా అని చెప్పగానే లక్ష్మణ స్వామి, చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా, ఏం కథ చెప్పావన్నయ్యా, చాలా రాజన్నవాడు ఏ రకంగా ప్రజల విషయంలో ప్రవర్తించాలనేటువంటి విషయాన్ని నువ్వు చెప్పావు, చాలా బాగుంది అని ఆ ఈ ఆ ఈ ఒక్క కథ వినడంతో నాకు తృప్తి కలగటం లేదు, ఇంకో కథ ఏదైనా చెప్పు అని లక్ష్మణ స్వామి అడిగిన వెంటనే ఆయన నిమి చక్రవర్తి యొక్క కథ చెప్తూ ఉన్నారు. నిమి చక్రవర్తి ఆ జనక వంశంలో ఉన్నటువంటి ఒక మహా చక్రవర్తి. ఆయన ఒక పరమ ధార్మికుడు, అనేకమైనటువంటి యజ్ఞ యాగాదులు అవి కూడా చేసే ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఒక చక్రవర్తి. ఆయన అనేకమైనటువంటి యజ్ఞ యాగాదులు అవన్నీ కూడా చేశారు. అనేక ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజులు అందరి పేర్లలో ఈయన పేరు కూడా ఉంటుంది. మొత్తానికి ఇతడు ఒకనాడు ఒక పెద్ద యాగం చేయాలని చెప్పి వశిష్ఠ మహర్షిని అడుగుతారు. అయ్యా మీరు వచ్చి మాకు యజ్ఞం చేయవలసింది బ్రహ్మగా మీరుండి అంటారు. ఆయన అంటారు, నేను చేస్తానయ్యా, చేయాలనే ఉంది నాకు కూడాను, కానీ ఇంద్రుడు ఒక యాగం చేస్తూ నన్ను రమ్మన్నాడు, నేను అక్కడికి వెళుతున్నాను, నాకు ఇప్పుడు ఖాళీ లేదు, అది పూర్తి చేసుకుని వచ్చాక నీకు యాగం చేస్తాను నేను అని చెప్పి వెళ్ళిపోతాడు వశిష్ఠుడు. ఈయన చాలాసేపు చూస్తాడు, ఆయనకి ఎప్పటికీ రాడు. యజ్ఞానికి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది, ఇంకా లాభం లేదని గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు. ఏమయ్యా నువ్వు వచ్చి మాకు యజ్ఞం చేయాలి అని. అలాగే అని చెప్పి గౌతమ మహర్షి వచ్చి ఆయనకి యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. పూర్తి చేసి యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత, రాజుగారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి సమయంలో వశిష్ఠ మహర్షి వస్తారు ఇంద్రుడి దగ్గర యజ్ఞాన్ని పూర్తి చేసి. ఏమయ్యా యజ్ఞం చేయమన్నావు కదా, నేను అన్ని పనులు మానేసుకుని వచ్చాను, నీకు ఇంద్రుడి దగ్గర యజ్ఞం పూర్తి అయిపోయింది, మొదలెడదామా అంటాడు. అని అడగడానికి వెళ్ళేటప్పటికి రాజు పలకడు ఉలకడు. కారణం గాఢమైనటువంటి ఇద్దరిలో ఉంటాడు. ఆయన చూస్తాడు, ఆయనకి అర్థమైపోతుంది, నేను రాకుండా ఈ యజ్ఞం పూర్తి చేయించేసుకున్నాడు గౌతమ మహర్షిని పిలిచి, నన్ను రమ్మని పిలిచి నేను రాను ఇంకోటి చేయించుకోమని నేను చెప్పకుండానే గౌతమ మహర్షిని పిలిచి యజ్ఞం చేసేసుకున్నాడు. కాబట్టి గౌతమ మహర్షి కూడా ఒక తప్పు చేశాడు, నా బదులు అతను వెళ్ళిపోయాడు అని చెప్పి గౌతమ మహర్షి మీద కోపం తెచ్చుకుంటాడు వశిష్ఠుడు. మొత్తానికి వశిష్ఠుడు గౌతమ మహర్షి ఇద్దరు కూడా చాలా కోపం తెచ్చుకుని అంతా చెప్తారు, నువ్వు ఈ రకమైనటువంటి పని చేసావు కాబట్టి చైతన్యం లేకుండా పోగాక నీకు అని చెప్పి నిమి చక్రవర్తిని శపిస్తాడు. శపించేటప్పుడు నా తప్పు లేకుండా నన్ను మీరు శపించారు కాబట్టి మీరిద్దరు కూడా చైతన్యం లేకుండా పోగాక మీ ఇద్దరికి కూడా అనేటువంటి నిమి వశిష్ఠుడు ఒకళ్ళు శాపాలు పెట్టుకుంటారు వాళ్ళు.
ఇద్దరు, నిమి చక్రవర్తికి వశిష్ఠుడు, వశిష్ఠ మహర్షికి నిమి చక్రవర్తి. మొత్తానికి అలాగ శరీరం పోతుంది వశిష్ఠ మహర్షికి, అతనికి శరీరం అంటూ ఉండదు, ఒక వాయు రూపంలో సంచరిస్తూ ఉంటాడు. నిమి చక్రవర్తి అలాగే వాయు రూపంలో సంచరిస్తూ ఉంటాడు, ఎవరికి కనపడరు వాళ్ళు. ఉంటారు, చైతన్యం ఉంటుంది లోపల, కానీ రూపం మాత్రం లేనటువంటి ఒక వాయువులాగా సంచరిస్తూ ఉంటారు. వశిష్ఠ మహర్షి చివరికి అతని తండ్రి గారు అయినటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోతాడు. నాకు దేహం కావాలి, ఇంకో కొత్త దేహం ఇయ్యని అడుగుతాడు. అంటే ఏమైంది అని పాత దేహం అంటే ఈ కథ అంతా చెప్తాడు. నేను శపించాను నిమి చక్రవర్తిని, ఆయన ప్రతిభాశాలి కాబట్టి ఆయన మళ్ళీ నన్ను శపించాడు, నా తప్పేం లేదు, నన్ను అనవసరంగా నువ్వు శపించావు అనేటువంటి కారణంతో, కాబట్టి నువ్వు నాకు వెంటనే ఒక దేహాన్ని కనుక ఇచ్చినట్లయితే నేను కొత్త దేహంతో మళ్ళీ తిరుగుతాను అని వశిష్ఠ మహర్షి అడుగుతారు. వెంటనే అది అంత సులువైనటువంటి పని కాదయ్యా, కాబట్టి కానీ నేను ఒక పని చేయగలను. భూమిలో ఆ ఒక అద్భుతమైనటువంటి మిత్రావరుణులు అని ఇద్దరు ఉన్నారు. ఆ వరుణ దేవుడు ఉన్నాడు, అలాగే మిత్రుడు సూర్యదేవుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఉన్నటువంటి వ్యవహారం ఒకటి జరుగుతూ ఉన్నది. ఏమిటంటే అక్కడ జరుగుతూ ఉన్నదంటే, ఒకనాడు ఆ వాయువు ఆ ఊర్వశిని చూస్తారు. చూసి నువ్వు నాతో ఉంటే బాగుంటుంది అని అడగానే ఆవిడ, లేదు నేను మిత్రుని యొక్క భార్యని, కాబట్టి నేను నీ మీద నాకు మనసు లేదంటే అతడు మొత్తానికి ఒప్పిస్తాడు. ఒప్పించినప్పుడు ఆవిడ సరే అంటుంది. సరే అని నీకేమీ దోషం రాకుండా ఉండేలాగా నా యొక్క తేజస్సుని నేను ఒక కుంభంలో విడిచిపెట్టి వెళ్ళిపోతానులే, నీకేమి ఇబ్బంది రాకుండా అని చెప్పి అంటాడు. ఆవిడ ఒప్పుకుంటుంది. ఇంటికి రాగానే మిత్రుడికి తెలిసిపోతుంది ఈ వ్యవహారం అంతా. తెలిసి ఆ నువ్వు ఇలాగ చేసావు కాబట్టి, నన్ను మోసగించి ఆ వరుణుడితో ఉన్నావు కాబట్టి అని చెప్పి ఆవిడ్ని ఆ శపిస్తాడు మిత్రుడు కూడా. వరుణుడి శాపానికి భయపడి వరుణుడిని ఒప్పుకున్నటువంటి ఆవిడికి ఇద్దరి వల్ల నుంచి కూడా తన తన మొదటి భర్త అయినటువంటి మిత్రుడి దగ్గర నుంచి శాపం తప్పలేదు. మొత్తానికి వారిద్దరి యొక్క రేతస్సు కూడా ఉన్నటువంటి కుంభం ఏదైతే ఉన్నదో దాని నుంచి ఇద్దరు ఉద్భవిస్తారయ్యా. ఒకరు అగస్త్య మహర్షి, రెండు ఆ తర్వాత వశిష్ఠ మహర్షి. రెండవసారి వశిష్ఠ మహర్షి మళ్ళీ ఆయన కూడా కుంభ సంభవుడే, వశిష్ఠుడు కూడా. రెండవసారి దేహం ఇలా వచ్చింది, మిత్రావరుణుల యొక్క తేజస్సుతో కూడినటువంటిది. ఆ రకంగా ఈ లోపల శాపవశాత్తు భూమి మీద పుట్టినటువంటి ఊర్వశి పురూరవుడు అనేటువంటి ఆయన్ని పెళ్లి చేసుకోవడం, వారికి ఇంద్రుడితో సమానమైనటువంటి ఆయువు అనేటువంటి పుత్రుడు, అతడికి నహుషుడు అనేటువంటి పుత్రుడు కలగడం, ఇవన్నీ జరుగుతూ ఇవన్నీ ఒక కథ నడుస్తూ ఉంటుంది పక్కలో. రామచంద్రమూర్తి ఇంత దాకా చెప్పాక మనం ఇక్కడ ఆపాం. ఎక్కడ దాకా ఆపామంటే, ఈ తిరిగి వశిష్ఠ మహర్షి శరీరాన్ని సంపాదించుకోవడం, ఊర్వశి శాపవశాత్తు భూమి మీద పురూరవుడితో వివాహం చేసుకునడం దగ్గర ఆపాం. తాం శ్రుత్వా దివ్య సంకాశాం కథామద్భుత దర్శనాం లక్ష్మణ పరమ ప్రీతో రాఘవం వాక్యమబ్రవీత్. ఇంతసేపు కథ విన్నాక లక్ష్మణస్వామి రామచంద్రుడితోటి అడుగుతూ ఉన్నాడు, బాగుందయ్యా, చాలా అద్భుతమైనటువంటి కథ చెప్పావు రామచంద్ర. నిక్షిప్త దేహౌ కాకుత్సా కథం తౌ ద్విజ పార్థివౌ పునర్దేహేన సంయోగం జగ్మతు దేవ సమ్మతౌ. వీరిద్దరికీ కూడా దేహం లేకుండా పోయింది కదా, నిమి చక్రవర్తికిని అలాగే వశిష్ఠ మహర్షికిని. కాబట్టి వారిద్దరికీ తిరిగి దేహం, ఏ రకంగా వారి చైతన్యం దేహంలోకి ప్రవేశించగలిగింది. తస్య తద్భాషితం శ్రుత్వా రామః సత్యపరాక్రమః తాం కథాం కథయామాస వశిష్ఠస్య మహాత్మనః. అయితే చెబుతాను సరే అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో చెప్తూ ఉన్నారు. వశిష్ఠ మహర్షి యొక్క కథని పూర్తి చేయబోతూ ఉన్నారు రామచంద్రమూర్తి. యహ స కుంభో రఘుశ్రేష్ఠ తేజ పూర్ణో మహాత్మనః తస్మిన్ తేజోమయౌ విప్రౌ సంభూతౌ ఋషి సత్తమౌ. ఆ మిత్రావరుణుల యొక్క తేజస్సు ఉన్నటువంటి ఆ కుంభంలోంచి ఇద్దరు పుట్టారని చెప్పాను కదా, వారిద్దరు కూడా ఋషి సత్తమవు, చాలా గొప్ప ఋషులు ఇద్దరు పుట్టారయ్యా. ఇద్దరు పుట్టారు. పూర్వం సమభవత్తత్ర అగస్త్యో భగవాన్ ఋషి. అందులో మొదట పుట్టినటువంటి వాడు అగస్త్య మహర్షి.
నాహం సుతస్తవేత్యుక్త్వా మిత్రం తస్మాదపాక్రమత్. ఆ పుట్టినటువంటి అగస్త్యుడు బయటకు వచ్చి మిత్రుడి దగ్గరికి వచ్చి చెప్పాడు, నేను నీ పుత్రుని కానయ్యా, నేను నీ పుత్రుడిని అనుకుంటున్నావేమో, నేను వరుణుడి యొక్క తేజస్సు వల్ల పుట్టాను, నీ తేజస్సు వల్ల వచ్చిన వాడిని నేను కాదు, కాబట్టి నువ్వు నా తండ్రివి కాదు అని చెప్పి మిత్రుడికి చెప్పి వెళ్ళిపోయాడు అగస్త్యుడు. తర్వాత తద్ధి తేజస్సు మిత్రస్య పూర్వస్య పూర్వమాహితం తస్మిన్ సమభవత్ కుంభే తత్తేజో యత్ర వారుణం. మొత్తానికి ముందుగా ఆ మిత్రుని యొక్క తేజస్సు ఆ కుంభంలో ఉండడం, ఆ తర్వాత వరుణుని యొక్క తేజస్సు ఆ కుంభంలో ఉండడం జరగడం వల్ల వరుణుని యొక్క తేజస్సు తర్వాత ఉంచబడింది. కాబట్టి ఆ వరుణుని యొక్క తేజస్సు నుంచి పుట్టినవాడు ముందు బయటకు వచ్చాడు, అతడు అగస్త్యుడు. కస్యచిత్వధకాలస్య మిత్రావరుణ సంభవః వసిష్ఠస్తేజసా యుక్తో జజ్ఞే ఇక్ష్వాకు దైవతం. కొంతకాలానికి ఆ మిత్రుని యొక్క తేజస్సు కూడా ఫలించి అది కూడా ఒక రూపాన్ని దాల్చి ఒక బ్రాహ్మణ రూపంలో బయటకు వచ్చింది. అతడే వశిష్ఠుడు. ఇక్ష్వాకు దైవతం, ఇక్ష్వాకు వంశానికి దైవంతో సమానమైనటువంటి వశిష్ఠుడు ఆ రకంగా ఆయన కూడా కుంభ సంభవుడు అయ్యాడు అని చెప్పి రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు వశిష్ఠుని యొక్క చరిత్రని లక్ష్మణ స్వామితోటి. తమిక్ష్వాకు మహాతేజా జాతమాత్రం అనిందితం వవ్రే పురోధసం సౌమ్య వంశస్యాస్య హితాయసః. మొత్తానికి ఆ దోషరహితుడైనటువంటి వశిష్ఠుడు మహర్షి పుట్టిన వెంటనే గొప్ప తేజస్సు గలవాడయ్యాడు. ఇక్ష్వాకువు అనేటువంటి ఆయన చూసి ఆయన్ని మన వంశానికి ఈయన పురోహితుడైతే బాగుంటుంది అని చెప్పి ఆయన్ని ఇక్ష్వాకు వంశానికే పురోహితుడిగా వరించడం జరిగింది. ఏవం తు అపూర్వదేహస్య వశిష్ఠస్య మహాత్మనః కథితో నిర్గమ సౌమ్య నిమేహ శృణు యథాభవత్. ఈ రకంగా వశిష్ఠ మహర్షి తిరిగి తన దేహాన్ని పొందాడు. ఇక నిమి చక్రవర్తి ఆయన కూడా దేహాన్ని పోగొట్టుకున్నాడు వశిష్ఠుని శాపం వల్ల. ఆయన ఏ రకంగా తిరిగి దేహాన్ని పొందాడు, ఆయనకి ఏమైంది అన్న దాని విషయాన్ని చెప్తాను. దృష్ట్వా విదేహం రాజానం ఋషయః సర్వ ఏవ తే తం తతో యోజయామాసు యాగదీక్షాం మనీషిణః. మొత్తానికి నిమి చక్రవర్తి దేహం లేనివాడు అయిపోయాడని చూడగానే వాళ్ళ దేశాల్లో రాజు లేకుండా పోయాడు. రాజు ఉన్నాడు కానీ ఎవరికి కనపడ్డు, వాయు రూపంలో ఉంటాడు. అది నిమి చక్రవర్తి యొక్క పరిస్థితి వశిష్ఠుని యొక్క శాపం వల్ల. కాబట్టి అంటే నన్ను యజ్ఞం చేయమని పిలిచి నాకన్నా ముందే నేను వచ్చే లోపునే గౌతముని పిలిచి యజ్ఞం చేయించుకున్నావు, కాబట్టి నువ్వు ఎవరికీ కనపడకుండా నీ చైతన్యం కోల్పోదువుగాక అని వశిష్ఠ మహర్షి చెప్పించాడు ముందు. కాబట్టి మనకు దేశం రాష్ట్రం అంతా కూడా రాజు లేకుండా అయిపోయాడు అని చెప్పి అక్కడి ఉన్నటువంటి ఋషీశ్వరులందరూ కూడా అతనికి ఒక దీక్ష ఒకటి ఇచ్చారు ఆ వాయు రూపంలో ఉన్నటువంటి నిమి చక్రవర్తికి. తంచ దేహం నరేంద్రస్య రక్షంతి స్మ ద్విజోత్తమాః గంధైః మాల్యైశ్చ వస్త్రైశ్చ పౌరభృత్య సమన్వితాః. నిమి చక్రవర్తి అదృశ్య రూపంలో వాయు రూపంలో తిరుగుతూ ఉన్నాడు కానీ అతని పార్థివ దేహం ఏదైతే ఉన్నదో అది చైతన్యం లేకుండా అలాగే పడి ఉంది. దాన్ని ఆ ఋషులందరూ కూడా జాగ్రత్తగా రక్షించి గంధమాల్యాదులతోటి దాన్ని రోజు కూడా పూజలు సలుపుతూ దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ వచ్చారు. తతో యజ్ఞే సమాప్తే తు భృగుః తత్తేదమబ్రవీత్ ఆనయిష్యామి తే చేతః తుష్టోస్మి సవ పార్థివ. మొత్తానికి ఆ ఋషులందరూ కలిసి చేసినటువంటి యజ్ఞాలకి రాజు కావాలి అని వాళ్ళు చేసినటువంటి యజ్ఞానికి యజ్ఞం పూర్తి అయిన తర్వాత అందులో ఉన్నటువంటి భృగు మహర్షి ఇలా అన్నాడు, ఓ నిమి చక్రవర్తి, నీ యొక్క విషయంలో నాకు చాలా సంతోషంగా ఉన్నది. చక్కటి యజ్ఞాలు మీ చేశారు నీ గురించి మీ రాజ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా. కాబట్టి నీ మనస్సును మళ్ళీ నీ పాత దేహం ఏదైతే ఉన్నదో దానిలోకి నేను ప్రవేశింపజేస్తాను, నువ్వు తిరిగి నీ దేహాన్ని పొందవచ్చు అని చెప్పి
చెప్పారు. సుప్రీతాశ్చ సురా సర్వే నిమేశ్చేతస్తదా బ్రువన్ వరం వరయ రాజశ్యే క్వతే చేతో నిరూప్యతాం. మొత్తానికి ఆ నిమి చక్రవర్తి యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో, అతని యొక్క చైతన్యం ఏదైతే ఉన్నదో దాన్ని అతడి యొక్క దేహంలోకి ప్రవేశపెట్టాడు భృగు మహర్షి. అప్పుడు దేవతలందరూ కూడా చాలా సంతోషించి నిమితో ఇలా అన్నారు, ఓ రాజర్షి, నీ విషయంలో మేము చాలా ఆనందంగా ఉన్నామయ్యా. నీకేదైనా వరం ఇద్దాం అనుకుంటూ ఉన్నాం, కాబట్టి నువ్వు ఏదైనా వరం కోరుకోవలసిందే అని నిమి చక్రవర్తిని అడిగారు దేవతలందరూ వచ్చి. ఏవ ముక్త సురై సర్వై నిమేశ్చేతద తదాబ్రవీత్ నేత్రేషు సర్వభూతానాం వసేయం సురసత్తమాః. వశిష్ఠుడు నాకు ఇచ్చిన శాపం ఏంటి? నువ్వు ఎవరి నేత్రములకి కనపడకుండా ఉండుగాక అని కదా శాపం ఇచ్చాడు. కానీ ఆ చైతన్యం పోవుగాక అని. అప్పుడే కదా నేను వాయువుని అయిపోయిన శరీరాన్ని వదిలేసి. ఇప్పుడు మీరు నాకు ఇచ్చే వరం ఏమిటంటే, సమస్తమైన జనుల నేత్రములలో నేను వసించేలాగా ఉండేలాగా నాకు ఒక వరాన్ని మీరు ప్రసాదించండి. నేను సకల ప్రాణుల యొక్క నేత్రముల మీద నివసింతునుగాక అని చెప్పి, అటువంటి వరం ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి కోరాడు దేవతల్ని నిమి చక్రవర్తి. బాఢమిత్యేవ విబుధాః నిమేశ్చేతస్తదా బ్రువన్ నేత్రేషు సర్వభూతానాం వాయుభూతశ్చరిష్యసి. సరే, అలాగే నువ్వు సమస్త ప్రాణుల యొక్క నేత్రముల యందు వాయు రూపంలో సంచరిస్తూ ఉంటావు. నువ్వు కోరుకున్నట్టే నీకు వరం ఇస్తూ ఉన్నాం అని చెప్పి ఆ నిమి చక్రవర్తికి ఒక వరాన్ని ఇచ్చారు. అతడు సమస్త ప్రాణుల యొక్క నేత్రములను అధివసించి ఉండేలాంటి వరం. తత్కృతే చ నిమిష్యంతి చక్షుంషి పృథివీపతే వాయుభూతే నచరత విశ్రమార్థం ముహుర్ముహు. మొత్తానికి ఈ రకంగా నేత్రములలో, జీవుల యొక్క నేత్రములలో వాయు రూపంలో నిమి చక్రవర్తి సంచరిస్తూ ఉండగా ప్రాణులన్నీ కూడా విశ్రాంతి కోసం అప్పుడప్పుడు నేత్రాలు మూసుకుంటూ ఉంటాయ్యా. మన కళ్ళు అప్పుడప్పుడు రెప్పలు ఎందుకు పడిపోతాయంటే విశ్రాంతి కోసం. ఎందుకని విశ్రాంతి కావాల్సి వచ్చింది? వాయు రూపంలో నేత్రం దగ్గర ఆ నల్లగుడ్డు తెల్లగుడ్డు మీద ఆయన తిరుగుతూ ఉంటాడు నిమి చక్రవర్తి. కాసేపటికి అలసిపోయినటువంటి మనం ఒకసారైనా రెప్ప వేయకుండా ఉండలేం. వేస్తే కొంత విశ్రాంతి కలుగుతుంది, ఆ కదలడం ఆగుతుంది. కాబట్టి దానికి నిమిషము అని పేరు, రెప్ప వేసేటువంటి ఆ పద్ధతికి. మొత్తానికి మనందరం కూడా నిమేషులం. కన్ను రెప్పలు పడుతూ ఉంటాయి మనకి అప్పుడప్పుడు. అలా పడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలితే వాళ్ళందరూ దేవతలు, అనిమేషులు అని పేరు వాళ్ళందరికీ. మొత్తానికి ఆ నిమి అనేటువంటి చక్రవర్తి పేరు మీద నిమిషము అనేటువంటి ఈ పదం మొత్తానికి తయారైంది. ఏవముక్త్వాతు విబుధాః సర్వే జగ్ముర్యథాగతం ఋషయోపి మహాత్మానో నిమేర్దేహం సమాహరన్. మొత్తానికి మహర్షులందరూ, దేవతలందరూ కూడా అటువంటి వరాన్ని ఇచ్చి నిమి చక్రవర్తికి, వారేమో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మహాత్ములైన ఋషులందరూ కూడా ఆ నిమి చక్రవర్తి దేహాన్ని, అతని యొక్క శరీరాన్ని తీసుకుని బయటికి వచ్చారు. అరణిం తత్ర నిక్షిప్యామధనం చక్రురోజసా మంత్రహోమైర్మహాత్మానః పుత్రహేతోర్నిమేస్తదా. మొత్తానికి ఆ శరీరంలోంచి నిమి చక్రవర్తి ఆ తేజస్సు ప్రవేశించినటువంటి ఆ శరీరంలోంచి పుత్రుడు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇతని తర్వాత రాజు ఎవరు ఉండాలి అనేటువంటిది ఆలోచిస్తారు ఎప్పుడు ఋషులందరూ. కాబట్టి ఈ దేహం శాశ్వతం కాదు కాబట్టి నిమి చక్రవర్తికి సంతానం మనం ఏర్పాటు చేయాలి. కాబట్టి నిమి చక్రవర్తి యొక్క శరీరాన్ని వాళ్ళు అగ్నిహోత్రాన్ని రగిల్చి ఆ అరణిలో మంత్రాలు హోమాలు చేసి మథనం చేశారు. అక్కడ ఆ దేహం మీద, అతని దేహం మీద అరణి నుంచి దాన్ని మథనం చేశారు. అరణ్యాం మధ్యమానాయాం ప్రాదుర్భూతో మహాతపాః మథనాత్ మిథిః ఇత్యాహుః జననాత్ జనకో భవత్. మొత్తానికి ఆ నిమి చక్రవర్తి యొక్క వక్షస్థలం మీద పెట్టి ఆ అరణిని మధించడం వల్ల పుట్టినటువంటి వాడు కాబట్టి, అది మథనం చేయడం వల్ల పుట్టాడు కాబట్టి అతనికి మిథి అనేటువంటి పేరు పెట్టారు. ఆ మిథి నిర్మించినటువంటి రాజ్యమే మిథిలా నగరం. మొత్తానికి అతడు పుట్టాడు కాబట్టి, ఈ అరణిని మధించడంలో పుట్టాడు కాబట్టి, జననం జరిగింది కాబట్టి అతనికి జనకుడు అనేటువంటి పేరు కూడా ఇచ్చారు. ఆ మిథి చక్రవర్తి తర్వాత వచ్చినటువంటి ఆ రాజులందరూ కూడా జనకులు అనేటువంటి పేరుతోనే పిలువబడతారు. వాళ్ళకి పేరు వేరే ఉన్నప్పటికీ కూడా రాజుగా వారిని జనకుడు అనే పిలుస్తారు.
జనక మహారాజు సీతమ్మ తండ్రి పేరు శైరధ్వజ జనక మహారాజు. ఆ అందుకే సీతమ్మకి శైరధ్వజి అని ఒక పేరుంది. ఆ శైరధ్వజి అంటే శైరధ్వజుని కుమార్తె అయినటువంటి సీతమ్మ అని అర్థం. కాబట్టి వాళ్ళందరూ జనకులే, కానీ ఒక్కడికి విడిగా ఆ పేరుంటుంది. అతని గారి సోదరుడి పేరు కుశధ్వజుడు. ఈ ఆ, సీతమ్మ యొక్క ఆ తక్కిన ఇద్దరు ఆ, సంతానం విధించగా ఆ ఆ జనక మహారాజు వివాహం చేసినప్పుడు నలుగురికి వివాహం చేయడం జరిగింది. దానిలో ఆ జానకి, సీతమ్మ తల్లి, ఊర్మిళ, అలాగే శృతకీర్తి, వీరు తక్కిన వాళ్ళిద్దరూ కూడా ఆ రకంగా ఆ శైరధ్వజ జనక మహారాజు సోదరుడైనటువంటి కుశధ్వజ జనక మహారాజు యొక్క పిల్లలు వాళ్ళిద్దరు. మొత్తానికి ఆ రకంగా నిమి చక్రవర్తి శాపం వల్ల వశిష్ఠుడికి, వశిష్ఠ మహర్షి శాపం వల్ల నిమి చక్రవర్తికి ఈ రకంగా 2 జన్మలు వచ్చాయ్యా. యస్మాద్ విదేహాత్ సంభూతో వైదేహస్తు తతస్మృతః ఏవం విదేహరాజశ్చ జనకః పూర్వకో అభవత్ విధిర్నామ మహాతేజాః తేనాయం మైథిలో భవతు. దేహమే లేనటువంటి నిమి చక్రవర్తి నుంచి పుట్టాడు కాబట్టి ఆ పుట్టినటువంటి ఆ మిథికి విదేహుడు అనేటువంటి పేరు వచ్చింది. అప్పటి నుంచి విదేహ మహారాజు, విదేహ రాజ్యం అనేటువంటి పేర్లు వాళ్ళకి స్థిరపడ్డాయి. పుట్టాడు కాబట్టి అతడు జనకుడు అయ్యాడు. మధించడం వల్ల పుట్టాడు కాబట్టి అది మిథి చక్రవర్తి అయ్యాడు. అతడే మిథిలా నగరాన్ని స్థాపించాడు. మొత్తానికి ఇది సర్వమశేషతో మయా కథితం సంభవ కారణం తు సౌమ్య నృప పుంగవ శాపజం ద్విజస్య ద్విజశాపాచ్చ యదద్భుతం నృపస్య. మొత్తానికి లక్ష్మణ, నీకు ఒక అద్భుతమైనటువంటి కథను చెప్పానయ్యా. ఈ వశిష్ఠ మహర్షి గురించి, నిమి చక్రవర్తి గురించి, అగస్త్యుని యొక్క జననము, ఇవన్నీ కూడా నేను నీకు చెప్పడం జరిగిందయ్యా. ఏ రకంగా వాళ్ళు శాపాల నుంచి విముక్తి పొందారు అనేటువంటిది నేను నీకు చెప్పాను అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో చెప్పగానే లక్ష్మణస్వామి 2 చేతులు జోడించి రామచంద్రుడితో అంటూ ఉన్నారు, ఏవం బ్రువతి రామే తు లక్ష్మణ పరవీరః ప్రత్యువాచ మహాత్మానం జ్వలంతమివ తేజసా. తన తేజస్సుతోటి వెలిగిపోతూ ఉన్నటువంటి రామచంద్రుడితోటి లక్ష్మణస్వామి, శత్రుహంతకుడైనటువంటి లక్ష్మణస్వామి ఈ రకంగా అంటూ ఉన్నాడు, మహదద్భుతం ఆశ్చర్యం విదేహస్య పురాతనం నిర్వృత్తం రాజశార్దూల వశిష్ఠస్య మునేశ్చః. ఏమి ఆశ్చర్యం అయ్యా రామచంద్ర, ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర చెప్పావయ్యా నాకు. నిమి చక్రవర్తి అంటే మా వదిన గారు సీతమ్మ తల్లి యొక్క వంశంలో ఉండేటువంటి ఆయన. ఆ నిమి చక్రవర్తి యొక్క కథ నాకు చెప్పావు. అలాగే ఆ వశిష్ఠ మహర్షి, మన కులగురువు అయినటువంటి వశిష్ఠుల యొక్క జన్మ గురించి చెప్పావు. ఆయనకు ఒకప్పుడు దేహం ఉండడం, దేహం పోవడం, తిరిగి దేహం రావడం, ఏ రకంగా జరిగింది అనేటువంటి కథలన్నీ కూడా నాకు వివరించావు. చాలా ఆనందంగా ఉన్నది. నిమిస్తు క్షత్రియ శూరో విశేషేణ చ దీక్షితః లక్షమం కృతవాన్ రాజా వశిష్ఠస్య మహాత్మనః. అయితే రామచంద్ర, ఏ రకంగా అయితే సూర్యుడైనటువంటి మిథి నిమి చక్రవర్తి తిరిగి చైతన్యాన్ని పొందిన తరువాత వశిష్ఠుడి మీద కోపం మాత్రం పోలేదే. వశిష్ఠుడి మీద అనవసరంగా నన్ను శాపం ఇచ్చాడు, నేను నిద్రపోతూ ఉంటే యజ్ఞం చేసి ఆయన వచ్చి నేను లేవలేదని నన్ను శపించాడు, కాబట్టి అది చేసిన పని తప్పు అని వశిష్ఠ మహర్షి మీద కోపం ఉన్నది నిమి చక్రవర్తికి. కానీ అతడు ముఖ్యంగా దీక్షలో ఉన్నప్పుడు అలసిపోయినటువంటి నిమి చక్రవర్తి విషయంలో వశిష్ఠుడు సరిగ్గా ప్రవర్తించలేదు అనేటువంటి కోపం ఒకటి నిమి చక్రవర్తికి ఉన్నది. ఏవ ముక్తస్తు తేనాయం రామః క్షత్రియ పుంగవః ఉవాచ లక్ష్మణం వాక్యం సర్వశాస్త్ర విశారదం. ఆ మాట వినగానే లక్ష్మణస్వామి చెప్పినటువంటి మాట ఏమన్నారు లక్ష్మణస్వామి, నిమి చక్రవర్తి తిరిగి తన శాపాన్ని ఉపసంహరించబడినప్పటికీ కూడా అనవసరంగా శాపం ఇచ్చినటువంటి వశిష్ఠుని మీద కోపం పోలేదయ్యా.
అని చెప్పి అన్నారు రామచంద్రుడు. అప్పుడు రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు లక్ష్మణస్వామి తోటి, సర్వశాస్త్ర విశారదం అయినటువంటి ఆ లక్ష్మణస్వామితో చెప్తూ ఉన్నారు. రామో రమయతాం శ్రేష్టో భ్రాతరం దీప్త తేజసం నా సర్వత్ర క్షమా వీరా పురుషేషు ఉపలక్ష్యతే. రామో రమయతాం శ్రేష్ఠ. రామో, ఇది చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం రామ శబ్దానికి. రామో రమయతాం వరహ, రమింపజేసే వారిలో శ్రేష్ఠుడైనటువంటి వాడు కాబట్టి ఆయన పేరు రాముడు. అటువంటి రామచంద్రమూర్తి దీప్త తేజసం భ్రాతరం, మిక్కిలి తేజస్తో ఉన్నటువంటి తన సోదరుడైనటువంటి లక్ష్మణుడితోటి ఈ రకంగా చెప్తూ ఉన్నారు. నువ్వు అన్నది నిజమేనయ్యా, పురుషులందరికీ కూడా సమానంగా ఓర్పు ఉంటుంది అని చెప్పలేము. అందరికీ రామచంద్రుడంత ఓర్పు ఎక్కడ ఉంటుంది? రామచంద్రుడు క్షమా, క్షమస్య క్షమ, క్షమాయా క్షమ. రామచంద్రమూర్తి క్షమకి క్షమ అంటుంది సుమిత్రాదేవి రామచంద్రుడి గురించి చెప్తూ. భూదేవంతటి ఓర్పు గలవారు రామచంద్రమూర్తి అని చెప్తారు ఆయన యొక్క విశేషాలు చెప్తూ వాల్మీకి మహర్షి. కాబట్టి నువ్వు అన్నది నిజమే. నిమి చక్రవర్తికి వశిష్ఠుడి మీద కోపం ఉన్నమాట నిజమే. అందరికీ ఓర్పు ఎక్కడ ఉంటుంది? అందరికీ పరిపూర్ణమైనటువంటి ఓర్పు ఉండదు పురుషులైనటువంటి వాళ్ళందరికీ. సౌమిత్రే దుస్సహో రోషో యథాక్షాంతో యయాతినా సత్వానుగం పురస్కృత్య తన్నిబోధ సమాహిత. నువ్వు అన్నది నిజమే, అందరికీ ఓర్పు ఉండదు. ఆ బాగా సత్వగుణం కలిగినటువంటి యయాతి మహర్షి ఏ రకంగా తన యొక్క రోషాన్ని నియంత్రించుకున్నాడో ఆ కథ తింటే నువ్వు ఆశ్చర్యపోతావు. అంటే ఇప్పుడు యయాతి యొక్క కథని చెప్పబోతూ ఉన్నారు రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితోటి. ఏ విషయంలో? రాజు అన్న వాడికి కోపం ఉండాలా ఉండకూడదా, ఉంటే ఎంతవరకు ఉండాలి, దాన్ని ఎలా నిగ్రహించుకోవాలి. అది రాజు విషయం కాదు, ఎవరి విషయంలో అయినా సరే కోపం అంటూ వచ్చినప్పుడు ఎలా దాన్ని నిగ్రహించుకోవాలి. నహుషస్య సుతో రాజా యయాతి పౌరవర్ధనః తస్య భార్య ద్వయం సౌమ్య రూపేణ ప్రతిమం భువి. ఇందాక చెప్పావు నహుషుడు అని. ఆ నహుషుని యొక్క పుత్రుడైనటువంటి వాడు యయాతి. అతడు చాలా చక్కగా రాజ్యాన్ని పాలిస్తూ పౌరులందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడయ్యా. అతనికి భూమిలో సాటి లేనటువంటి రూపం కలిగినటువంటి మిక్కిలి అందగత్తెలైనటువంటి ఇద్దరు భార్యలు ఉండేవారు. ఏకాతు తస్య రాజర్షేః నహుషస్య పురస్కృత శర్మిష్ఠా నామ దైతేయీ దుహితా వృషపర్వణః. శర్మిష్ఠ అనేటువంటి పేరు కలిగినటువంటి వృషపర్వుడు అనేటువంటి వాడి యొక్క కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ అనేటువంటి ఒక దైత్య స్త్రీ ఆయనకి చాలా ప్రేమపాత్రులైనటువంటి ఒక భార్యగా ఉండేది. సుతాతు ఉశనసః పత్నీ యయాతేః పురుషర్షభ సతు నతు సా దయితా రాజ్ఞో దేవయానీ సుమధ్యమా. ఉశాననః, ఉశనసః, ఉశనసః, ఉశనాహ అనేటువంటి శబ్దం శుక్రాచార్యుల వారిని తెలియజేసేటువంటి శబ్దం. కాబట్టి శుక్రాచార్యుల యొక్క కుమార్తె అయినటువంటి దేవయాని యయాతి యొక్క రెండవ భార్యగా ఉండేదయ్యా. ఒక ఆవిడ దైత్య స్త్రీ శర్మిష్ఠ, రెండవ ఆవిడ శుక్రాచార్యుని యొక్క గురువు గారి యొక్క కుమార్తె అయినటువంటి దేవయాని. తయోః పుత్రౌ తు సంభూతౌ రూపవంతౌ సమాహితౌ శర్మిష్ఠా జనయత్ పూర్వం దేవయాని యదుం తదా. వారిద్దరికీ కూడా మిక్కిలి అందమైనటువంటి రూపం కలిగినటువంటి చక్కటి స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఇద్దరు పుత్రులు పుట్టారయ్యా. ఈ శర్మిష్ఠ పూర్వముడు అనేటువంటి ఒక ఆయన జన్మనిచ్చింది. అలాగే ఆ దేవయాని యదువు అనేటువంటి ఒక ఆయనకి జన్మనిచ్చింది. ఆ భార్య ఇద్దరికి కూడా ఇద్దరు, ఒక్కొక్కరికి ఒకరు పుట్టారు. శర్మిష్ఠకి పూర్వుడు, అలాగే దేవయానికి యదువు అనేటువంటి వాళ్ళు పుట్టారు. పూరుస్తు దయితో రాజ్ఞో గుణైరాత్మకృతేన చ తతో దుఃఖ సమావిష్టో యదుర్మాతరమబ్రవీ. ఈ పూర్వు అన్నవాడు శర్మిష్ఠకి పుట్టినటువంటి పూర్వు తన సద్గుణముల చేత కూడా తల్లి బట్టి కూడా, తల్లి అంటే ఎక్కువ ఇష్టం యయాతికి ఈ శర్మిష్ఠ అంటే, కాబట్టి ఆ తల్లిని బట్టి కూడా తండ్రికి చాలా ఇష్టడు అయ్యాడు. కాబట్టి ఆ పుట్టిన పిల్లలు ఇద్దరి మధ్యలో తేడా చూపించడం జరిగింది. యదు అంటే తక్కువ ప్రేమ,
పూర్వం అంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉండేటువంటి వాడు ఆ యయాతి. భార్గవస్య కులే జాతా దేవస్య క్లిష్టకర్మణ సాసే హృద్గతం దుఃఖం అవమానం చ దుస్సహం. దీనివల్ల ఆ దేవయానికి పుట్టినటువంటి యదువుకి ఒక చిన్న అవమాన భారం ఉండేది. నన్ను సరిగ్గా చూడటం లేదు తండ్రి గారు, శర్మిష్ఠకి పుట్టినటువంటి పూర్వుడినే బాగా చూస్తున్నాడు, దగ్గరికి తీసుకుంటున్నాడు అనేటువంటి దుఃఖం ఒకటి ఉండేది ఈ యదువుకి. అతడు ఆ ఆ, నేను సామాన్యమైనటువంటి కులంలో పుట్టినటువంటి వాడిని కాదు, శుక్రాచార్యుని యొక్క కుమార్తె మా తల్లి, అటువంటి మా దేవయాని. కాబట్టి అటువంటి జన్మలో పుట్టినటువంటి నాకు ఈ అవమానాలు ఏమిటి? సర్వదేవతా స్వరూపుడు, అనాయాసంగా కర్మలన్నింటినీ సాధించగలిగినటువంటి వాడు అయినటువంటి శుక్రాచార్యుడు మా తాతగారు. ఆయన అటువంటి దానిలో పుట్టి నేను ఏమిటి రకమైనటువంటి దుఃఖాన్ని, సహింపశక్యంగా అనేటువంటి అవమానాలని కూడా నేను సహించవలసి వస్తూ ఉన్నది. ఆవాంచ సహితౌ దేవి ప్రవిశావహుతాశనం రాజాతు రమతాం సార్ధం దైత్యపుత్ర్యా బహుక్షపాః. కాబట్టి ఆయన తల్లితో చెప్తూ ఉన్నాడు యదు దేవయానితోటి, అమ్మ మన ఇద్దరికి అవమానాలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి సాక్షాత్ శుక్రాచార్యుని యొక్క సంతానమైనటువంటి నీకు, అలాగే శుక్రాచార్య వంశంలో పుట్టినటువంటి నాకు అవమానాలు జరుగుతున్నాయి కాబట్టి మనం ఈ అవమానాలు ఎన్నాళ్ళు ఇలా సహిస్తాము? ఆవాంచ సహితౌ దేవి ప్రవిశావహుతాశనం. కాబట్టి మన ఇద్దరం ఆత్మహత్య చేసుకుందాం, అగ్నిలో దూకి మరణించడం, ఈ శరీరాన్ని సాధించుకోవడమే ఈ అవమాన భారాన్ని భరించడం కన్నా అని చెప్పాడు ఆ దేవయానితోటి యదు. రాజాతు రమతాం సార్ధం దైత్యపుత్ర్యా బహుక్షపాః. రాజుగారు శర్మిష్ఠ యొక్క శర్మిష్ఠతోనూ ఆమె కుమారుడైనటువంటి పూర్వునితోనూ సుఖంగా ఉండని, మనం ఆయన ఏమీ ఇబ్బంది పెట్టద్దు, మనం మాత్రం ఆయన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవాలి అని చెప్పి మనని భరించలేకపోతూ ఉన్నాడు రాజు. కాబట్టి మనం సరిగా చూడటం లేదు కాబట్టి నిన్ను నన్ను మనిద్దరం అగ్నిలోకి ప్రవేశిద్దాం అనేటువంటి నిర్ణయాన్ని చెప్పాడు ఈ యదువు అన్నవాడు తన తల్లి అయినటువంటి శర్మిష్ఠతోటి. యది వా సహనీయంతే మామనుజ్ఞాతుమర్హసి క్షమత్వం న క్షమిష్యేహం మరిష్యామి న సంశయః. నీ ప్రాణాలు తీసుకోవడం నీకు ఇష్టం లేకపోతే తల్లి నువ్వు హాయిగా ఉండు, నేనేం బలవంతం చేయట్లా, కానీ నాకు అనుజ్ఞనియ్యి, నేను ఈ అవమానాలు సహించలేను, అగ్నిలో నా దేహాన్ని ఆహుతి చేసుకుని నేను దేహాన్ని విడిచిపెట్టడానికి నాకు నీ అనుజ్ఞ కావాలి, నేను మరణిస్తాను నిశ్చయముగా. పుత్రస్య భాషితం శ్రుత్వా వర్తమానస్య రోదతః. ఏ తల్లి మాత్రం ఇటువంటి మాట కొడుకు దగ్గర నుంచి వినగలదు? ఈ కష్టాలు నేను భరించలేకపోతూ ఉన్నాను, మరణిద్దాం అనుకుంటున్నాను అని కొడుకు చెప్పగానే దేవయానీతు సంక్రుద్ధ సస్మార పితరం తదా. దేవయానికి కూడా చాలా బాధ కలిగింది. తన తండ్రి అయినటువంటి శుక్రాచార్యుల వారిని స్మరించగానే ఆయన ప్రత్యక్షం అయిపోతాడు. ఇంగితం తదభిజ్ఞాయ దుహితు భార్గవస్తదా ఆగతస్త్వరితం తత్ర దేవయాని స్మయత్ర సా. శుక్రాచార్యులు వారు తన కుమార్తె యొక్క మనసులోని అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి వారి వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు తన మనవుడైనటువంటి యదువు కుమార్తె అయినటువంటి దేవయాని దగ్గరికి. దృష్ట్వా చ అప్రకృతిస్థాం తాం అప్రహృష్టాం అచేతనాం పితా దుహితరం వాక్యం కిమేతదితి అబ్రవీత్. శుక్రాచార్యులకి చూడగానే అర్థమైపోయింది ఆవిడ ఇంగితం ఏమిటో, ఆవిడ మనసులో ఏమిటున్నదో, ఎందుకు బాధపడుతున్నదో. ఏమి సంతోషం లేకుండా ఎంతో తెలివితేటలు ఆలోచన శక్తి ఉన్నప్పటికీ కూడా ఏదో రోగం వచ్చి బాధపడుతూ ఉన్నటువంటి దానిలాగా, అస్వస్థురాలిలాగా ఉన్నటువంటి ఆ దేవయానిని చూసి శుక్రాచార్యుల వారు ఇదేమిటమ్మా ఇది ఇలా అయిపోయావేమిటి అని చెప్పి వెంటనే అడగగానే పృచ్చన్ తమన అసకృతం తం వై భార్గవం దీప్త తేజసం దేవయానీతు సంక్రుద్ధా పితరం వాక్యమబ్రవీత్. ముందర ఆవిడ ఏమి చెప్పకపోయినప్పటికీ కూడా తర్వాత మాటిమాటికి అడగడంతో
మనసులో ఉన్నటువంటి తన కోపాన్ని, తన భర్త విషయంలో యయాతి మీద ఉన్నటువంటి కోపాన్ని వెళ్ళగక్కింది ఆవిడ. ఆయా తన తండ్రితోటి, శుక్రాచార్యుడితోటి ఇలా పలుకుతూ ఉన్నది. అహమగ్నిం విషం తీక్ష్ణం అపోవా మునిసత్తమ భక్షయిష్యే ప్రవేక్ష్యావా నతు శక్ష్యామి జీవితం. నాకింక బ్రతకాలం లేదు. నేను అగ్నిని గాని విషం గాని తీసుకుని అగ్నిలో దూకి గాని విషాన్ని భక్షించి గాని నీళ్లలో మునిగిపోయి గాని నా జీవితాన్ని వదులుచుకోవాలి అనుకుంటున్నాను. ఇంక తీసేసుకోవాలి అనుకుంటున్నాను ఈ దేహం నుంచి. కాబట్టి ఆ, నేను ఎక్కువ రోజులు ఇంక జీవించదలుచుకోలేదు. నమాం త్వం అవజానీషే దుఃఖితాం అవమానితాం వృక్షస్యావజ్ఞయా బ్రహ్మన్ ఛిద్యంతే వృక్షజీవినః. నేను ఎంత దుఃఖపడుతున్నానో, ఎన్ని అవమానాలు పడి నేను ఇంకా జీవిస్తూ ఉన్నానో నువ్వు తెలుసుకోవలసి ఉన్నది. కాబట్టి ఆ ఒక చెట్టుని కనుక ఆ అవమానిస్తే, ఆ చెట్టుని కనుక ఛేదన చేస్తే, ఆ చెట్టును ఆశ్రయించుకున్నటువంటి అనేకమైనటువంటి జీవులు కూడా బాధ కలుగుతాయి కదా. అలాగే నన్ను బాధించడం వల్ల నన్ను ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళందరూ, అలాగే నా కుమారుడు, వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అవజ్ఞయాచ రాజర్షి పరిభూయ చ భార్గవ మయ్యవజ్ఞాం ప్రయుంక్తే నచ మాం బహుమన్యతే. ఓ శుక్రాచార్య, ఈ రాజర్షి అనేటువంటి యయాతి ఆ నీ యందు భక్తి లేకుండా ఉన్నాడు. మరి గురువు యొక్క కుమార్తె అయినటువంటి యయాతి ఆ దేవయాని అంటే ఎంతటి భక్తి, ఎంతటి ప్రేమ ఉండాలి ఆ అతని గాడికి, యయాతికి. కాబట్టి నీ యందు అనాదరంతో నన్ను తిరస్కరించి, నా మీద కూడా అనాదరాన్ని చూపించి ప్రేమ లేకుండా ఉంటూ నాకు ఏమీ గౌరవం ఇవ్వటం లేదు. తస్యాహ తద్వచనం శ్రుత్వా శోకేనాభిపరిప్లుతః వ్యావర్తుం ఉపచక్రామ భార్గవో నహుషాత్మజం. మొత్తానికి ఆమె యొక్క ఆ బాధలన్నీ విన్నటువంటి వాడై మిక్కిరి కోపం వచ్చినటువంటి ఆ శుక్రాచార్యుడు యయాతి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా యయాతి తోటి, నహుషుని యొక్క కుమారుడైనటువంటి యయాతి తోటి పలుకుతూ ఉన్నాడు. యస్మాత్మామవజానీషే నాహుషత్వం దురాత్మవాన్ వయసా జరయా జీర్ణ శైథిల్యముపయాస్యసి. వెంటనే ఆయన యయాతితోటి అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను అవమానించావు. నా కుమార్తెని సరిగ్గా చూడకపోవడం వల్ల, నా కుమార్తె మీద ప్రేమ లేకుండా ప్రవర్తించడం వల్ల నేనంటే నీకు లెక్కలేదని అర్థమవుతూ ఉన్నది. నువ్వు నన్ను అవమానించావు. కాబట్టి ఓ నాహుష, నహుషుని యొక్క కుమారుడైనటువంటి ఓ యయాతి, త్వం దురాత్మవాన్, నువ్వు మిక్కిలి దురాత్ముడవు. వయసా జరయా జీర్ణ శైథిల్యముపయాస్యసి. ఏ యవ్వనాన్ని చూసుకుని నువ్వు గర్విస్తూ నన్ను అవమానిస్తూ ఉన్నావో, నువ్వు ఆ శర్మిష్ఠ యొక్క బలలో పడి ఆవిడతోటే తిరిగి నా యొక్క కుమార్తెని నువ్వు అవమానిస్తూ ఉన్నావో, ఆ యవ్వనం నీకు పోగాక, నీకు ముసలితనంతో వచ్చి శరీరం అంతా జీర్ణమై శిథిలమైపోవుగాక, నీ శరీరం ఇప్పుడే అని చెప్పి ఒక శాపాన్ని ఇచ్చాడు. ఏవముక్త్వా దుహితరం సమాశ్వాస్య స భార్గవః పునర్జగామ బ్రహ్మర్షి భవనం స్వం మహాయశాః. మొత్తానికి ఈ రకంగా శుక్రాచార్యుల వారు ఆ రకంగా కుమార్తెని చెప్పించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. భార్య, తన యయాతి, భార్య అయినటువంటి దేవయాని, కుమారుడు అయినటువంటి యదువుని కూడా అక్కడ వదిలేసి, సయేవ ముక్త్వా ద్విజపుంగవాగ్ర్యః సుతాం సమాశ్వాస్య చ దేవయానిం పునర్యయౌ సూర్య సమాన తేజాః దత్వా చ శాపం నహుషాత్మజాయ. మొత్తానికి నహుషాత్మజాయ అంటే యయాతి విషయంలో, యయాతికి అతడు ఆ రకంగా సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి బ్రాహ్మణోత్తములో మొదటివాడైనటువంటి అగ్రశ్రేణిలో ఉన్నటువంటి ఆ శుక్రాచార్యులు ఆ రకంగా యయాతికి శాపం ఇచ్చి తన కుమార్తె అయినటువంటి దేవయానిని ఓదార్చి తిరిగి వెళ్ళిపోయారు తన ప్రదేశానికి. మొత్తానికి శ్రుత్వాతు ఉశశనం క్రుద్ధం తదాతో నహుషాత్మజః జరాం పరమికాం ప్రాప్య యదుం వచనమబ్రవీత్. ఒక్కసారి తన ఒంటికేసి యయాతి చూసుకునేటప్పటికే అతనికి దారుణమైనటువంటి వృద్ధాప్యం వచ్చేసింది. శరీరం అంతా ముడతలు పడిపోయింది, చూపు మందగించింది, తన యొక్క కేశములన్నీ కూడా
తెల్లబడిపోయాయి. చాలా వృద్ధుడిలాగా తనకి తాను అనిపించింది. ఎంత కోపం వచ్చిందో కదా, ఆయనకి ఇంత పెద్ద శాపం నాకు ఇచ్చారంటే శుక్రాచార్యులు వారు అనిపించింది. వెంటనే ఆ యదోత్వమసి ధర్మజ్ఞో మదర్థం ప్రతిగృహ్యతాం జరా పరమికా పుత్ర భోగైరంశే మహాయశ. కానీ అతడు ఆ ముసలితనాన్ని ఆ వయస్సుగా స్వీకరించి దాంతో వచ్చే సాధారణమైనటువంటి మార్పుగా స్వీకరించడానికి సిద్ధంగా లేడు. అంటే ఇంకో నాలుగు తర్వాత ముసలితనం వస్తే అది వేరు. ఉన్నట్టుండి సడన్గా మొదటి ఒక రోజులో ఆ, యవ్వనవంతుడైనటువంటి మహారాజు ముసలివాడు అయిపోగానే అతనికి బాధ కలిగింది. ఇంకా ఎన్నో భోగాలు అనుభవించాల్సి ఉన్నది నేను అని చెప్పి తన కుమారుడైనటువంటి ఆ యదువుని పిలిచాడు. యదువుని పిలిచి, నాకు ఇంకా భోగముల మీద కోరిక పూర్తిగా తీరలేదయ్యా, కాబట్టి ఏదో తమసి ధర్మజ్ఞ, ఓ యదువు, నువ్వు ధర్మజ్ఞుడవు, మదర్థం ప్రతిగృహ్యతాం జరా పరమికా పుత్ర భోగైరంశే మహాయశ. మిక్కిలి దారుణమైనటువంటి వృద్ధాప్యాన్ని నువ్వు స్వీకరించగలవా నా నుంచి? నాకు మళ్ళీ యవ్వనం వచ్చేస్తుంది. నువ్వు గనక దాన్ని తీసుకున్నట్లయితే నేను భోగాలు అనుభవిస్తాను, నా బదులుగా ఈ వార్ధక్యాన్ని నువ్వు అనుభవిస్తావా? న తావత్ కృతకృత్యోస్మి విషయేషు నరర్షభ అనుభూయ తదా కామం తత ప్రాప్స్యామ్యహం జరాం. నాకు ఇంకా భోగాలు ఎందుకు తృప్తి కలగలేదు అని చెప్తూ ఉన్నాను కదా. నా యొక్క కోరికలన్నీ అనుభవించి సమస్త భోగములు తీరిన తర్వాత మళ్ళీ నా ముసలితనం నాకు ఇచ్చేద్దు గాని మళ్ళీ నేను ఎవరు నీకు వచ్చేస్తుంది, అటువంటి ఒప్పందం చేసుకుందాం మన ఇద్దరం ఓ అని చెప్పి తన కుమారుడైనటువంటి యదువుని అడిగాడు. ఈ యదుస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ నరర్షభం. తండ్రి అయినటువంటి యయాతి అడిగినటువంటి విచిత్రమైనటువంటి కోరికను విని యదువు అతనితో ఇలా అంటున్నాడు, పుత్రస్తే దయిత పూరు ప్రతిగృహ్ణాతు వైజరాం. ఇన్నాళ్ళు నీకు ప్రియపుత్రుడిగా శర్మిష్ఠ యొక్క కుమారుడైనటువంటి పూర్వుడిని చూసుకున్నావు. నన్ను కనీసం లెక్క పెట్టలేదు, ఏమాత్రం ప్రేమనివ్వలేదు నాకు. ఇవాళ నీకు అవసరం వచ్చేటప్పటికి నీ వృద్ధాప్యాన్ని నాకు అంటగడదామని ప్రయత్నిస్తూ ఉన్నావు మహారాజా. కాబట్టి నీ ప్రియపుత్రుడైనటువంటి పూర్వుడు ఉన్నాడు కదా, శర్మిష్ఠకు పుట్టినటువంటి వాడు, అతడు గనక నీ వృద్ధాప్యాన్ని తీసుకుంటాడేమో అడుగు. అతడికి నీ వృద్ధాప్యాన్ని ఇచ్చి నువ్వు ఆ యవ్వనవంతుడు కావచ్చును. బహిష్కృతోహమర్ధేషు సన్నికర్షాచ్చ పార్థివ ప్రతిగృహ్ణాతు వై రాజన్యైః సహాస్నాసి భోజనం. నన్నేమో ఇన్నాళ్ళు రాజకార్యాలు ఏవి నాకు చెప్పలేదు, నన్ను రాజకార్యాలకి రానివ్వలేదు, నాకు ఎటువంటి గౌరవము దక్కకుండా చూసావు నువ్వు, నన్ను ఎంతో అవమానించావు నువ్వు. కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు ఎవరితో కలిసి భోజనం చేశావో నీ ప్రియపుత్రుడు ఆ శర్మిష్ఠ యొక్క కుమారుడు పూర్వుడు, అతడే నీ ముసలితనాన్ని కూడా తీసుకుంటే బాగుంటుంది. అతనికి దేవుడికి ఎన్నో కానుకలు ఇచ్చావు నాకు ఇవ్వకుండా, ఇప్పుడు నీ ముసలితనాన్ని కూడా కానుకగా అతనికే ఇయ్యి, నీ యొక్క కుమారుడైనటువంటి శర్మిష్ఠకి పుట్టినటువంటి పూర్వునికి ఇయ్యి అని చెప్పాడు యదువు. తస్య తద్వచనం శ్రుత్వా రాజా పూర్వం అధాబ్రవీత్ ఇయం జరా మహాబాహో మదర్థం ప్రతిగృహ్యతాం. గబగబా వెళ్ళాడు యయాతి శర్మిష్ఠకి, తన ప్రియ భార్య అయినటువంటి శర్మిష్ఠకు పుట్టినటువంటి పూర్వుడి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ఇయం జరా మహాబాహో మదర్థం ప్రతిగృహ్యతాం. నాకు ఇంకా భోగాలు అనుభవించాలనేటువంటి కోరిక ఉండిపోయింది, కాబట్టి నా వార్ధక్యాన్ని నువ్వు కొన్నాళ్ళు తీసుకుని నీ యొక్క యవ్వనాన్ని నాకు ఇస్తావా అని అడిగాడు. నాహుషేణైవ ముక్తస్తు పూరు ప్రాంజలిరబ్రవీత్. వెంటనే రెండు చేతులు జోడించి నమస్కరించి పూరు తన తండ్రి అయినటువంటి యయాతితో పలుకుతున్నాడు, ధన్యోస్మి అనుగృహీతోస్మి శాసనైస్మి తవ స్థితః. తండ్రి, నేను నీ శాసనంలో ఉన్నవాడిని, నువ్వు ఏదైనా నన్ను ఆజ్ఞాపించవచ్చు, ఏదైనా పని చేసేలాగా నువ్వు నన్ను కోరవచ్చు. నీ కోరిక తీర్చడం నా యొక్క పుణ్యం, నా యొక్క అదృష్టము. నేను ధన్యుడనయ్యాను, నీ చేత అనుగ్రహింపబడ్డాను నేను అనుకుంటూ ఉన్నాను. కారణం, ఇంత కష్టమైనటువంటి కోరిక తీర్చడం అనేటువంటి బాధ్యతని నా మీద పెట్టావు. యయాతి రెండో కుమారుడు నీ యొక్క ఆ యదువు మీద పెట్టకుండా, ఆ దేవయానికి పుట్టినటువంటి యదువు మీద పెట్టకుండా
ఈ బాధ్యత నా మీద పెట్టావు, నేను అదృష్టవంతుడిని, నీ యొక్క కోరికను తీర్చేటువంటి అవకాశం నాకు కలిగింది. నీ అనుజ్ఞను అనుసరించి నేను ఉన్నాను. పూర్వ పూర్వోర్వచనమాజ్ఞాయ నాహుష పరయా ముదా ప్రహర్షమతులం లేభే జరాం సంక్రామయచ్చతాం. అనుకున్న క్షణంలోనే ఇతని యొక్క వార్ధక్యం ఆ ఎదువుకి అతనికి వెళ్ళిపోయింది. ఆ పూర్వుడికి వెళ్ళిపోయింది. ఆ మళ్ళీ యవనవంతుడు అయిపోయాడు. యయాతి ప్రహర్షమతులం లేభే, మళ్ళీ తన శరీరానికి వేసి చూసుకుని మళ్ళీ యవనవంతుడు అయిపోయాడని ఆనందపడ్డాడు. పూర్వుడు మాత్రం ఓ శరీరంతో ముడతలు పడిపోయి వార్ధక్యంలోకి వెళ్ళిపోయాడు. తతస్స రాజా తరుణః ప్రాప్య యజ్ఞాన్ సహస్రశః బహువర్ష సహస్రాణి పాలయామాస మేదినీం. ఈ రకంగా యయాతి తిరిగి యవ్వనాన్ని పొందినటువంటి వాడి అనేక వేల సంవత్సరాలు చాలా ధర్మబద్ధంగా పాలన చేశాడు. వేల కొద్ది యజ్ఞాలు చేశాడు. ప్రజలందరినీ కూడా చక్కగా పాలించాడు. అథ దీర్ఘస్య కాలస్య రాజా పూర్వం అథాబ్రవీత్ ఆనయస్వ జరాం పుత్ర న్యాసం విద్యాతయస్వ మే. చాలా కాలం గడిచిన తర్వాత, తన భోగాలన్నీ తీరిన తర్వాత, తన కోరికలని నెరవేర్చుకున్న తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు యయాతి పూర్వుడితోటి. ఆనయస్వ జరాం పుత్ర, నేను నీకు ఇచ్చినటువంటి వార్ధక్యాన్ని తిరిగి నాకు ఇచ్చేసేయి. నేను నీకు న్యాసంగా ఇచ్చాను, కొన్నాళ్ళు ఉంచమని ఇచ్చాను దాన్ని. కాబట్టి నువ్వు మళ్ళీ యవ్వనవంతుడు అవుతావు. నా యొక్క వార్ధక్యం ఏదైతే నువ్వు అనుభవించావో ఇన్నాళ్ళు, దాన్ని తిరిగి నాకు ఇచ్చివేయి. న్యాసభూతామయా పుత్ర త్వయి సంక్రామితా జరా తస్మాత్ ప్రతిగృహీష్యామి తాం జరాం మా వ్యధాం కృతాః. నువ్వు ఏమి వ్యధ చెందకు, నేను ఇలా అడుగుతున్నానని, నేనిచ్చిన ఆ వార్ధక్యాన్ని తిరిగి నాకు ఇచ్చేసేయి. ఇది నేను మళ్ళీ దాన్ని సంతోషంగా వెనక్కి తీసుకుంటాను. నేను ముసలివాడిని అయిపోతాను, నువ్వు నీ యవ్వనాన్ని తిరిగి పొందదు. కానీ ప్రీతశ్చాస్మి, నువ్వు చేసిన పనికి నేను చాలా ఆనందించాను. ఎంతో త్యాగం చేసి నీ యవ్వనం అంతటినీ కూడా నాకు ఇచ్చేసావు నువ్వు. ప్రీతశ్చాస్మి మహాబాహో శాసనస్య ప్రతిగ్రహాత్. నా కోరికను ఒక శాసనంగా, తండ్రి ఇచ్చినటువంటి శాసనం నేను పాలించాలి అన్నట్లుగా నువ్వు ఏమీ ఆలోచించకుండా నీ యొక్క యవ్వనాన్ని నాకు ఇచ్చేసావు. త్వాం చాహం అభిషేక్ష్యామి ప్రీతియుక్తో నరాధిపం. కాబట్టి మిక్కిలి ప్రేమతోటి నిన్ను యువరాజుగా నేను పట్టాభిషేకం చేస్తూ ఉన్నాను. ఆ దేవయాని యొక్క కుమారుడైనటువంటి యదువుని నేను యువరాజుగా పట్టాభిషేకం చేయదలుచుకోలేదు. నీకే నేను రాజ్యాన్ని అప్పచెప్తాను. ఏవముక్త్వా సుతం పూర్వం యయాతి నహుషాత్మజః దేవయాని సుతం క్రుద్ధో రాజా వాక్యం ఉవాచః. మొత్తానికి యయాతి మహారాజు శర్మిష్ఠ కుమారుడైనటువంటి ఆ పూర్వుణ్ణి యువరాజును చేసి దేవయాని యొక్క కుమారుడైనటువంటి యదువుతోటి మిక్కిలి కోపంతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. రాక్షసస్త్వం మయా జాతః, నువ్వు నాకు పుట్టినటువంటి రాక్షసుడవు. క్షత్ర రూపో దురాత్మవాన్, నువ్వు రూపానికి క్షత్రియుడివే గాని నీది రాక్షసమైనటువంటి మనస్సు. ప్రతిహంసి మమాజ్ఞాం త్వం ప్రజార్థే విఫలో భవ. నువ్వు నన్ను నేను ఇచ్చినటువంటి కోరికను తీర్చకుండా, నా ఆజ్ఞని పాలించకుండా ఉన్నావు కాబట్టి, ధిక్కరించావు కాబట్టి నా ఆజ్ఞని నీకు సత్సంతానము కలగకుండుగాక అని ఒక శాపం పెట్టాడు. పితరం గురుభూతం త్వం యస్మాత్ త్వం అవమన్యసే రాక్షసాన్ యాతుధానాం స్వం జనయిష్యసి దారుణాన్. నీవు పూజ్యుడైనటువంటి తండ్రి యొక్క మాట వినని కారణంగా, తండ్రిని అవమానించిన కారణంగా నీకు క్రూరమైనటువంటి ఘోరమైనటువంటి రాక్షసులే పుడతారు కానీ, పిశాచములే పుడతారు కానీ చక్కటి పిల్లల్ని పుట్టేటువంటి అదృష్టం నీకు లేకుండా ఉండుగాక. నతు సోమకులోత్పన్నే వంశే స్థాస్యతి దుర్మతే వంశోపి భవతస్తుల్యో దుర్వినీతో భవిష్యసి. మంది చంద్రవంశంలో ఉన్నటువంటి
మా నుంచి నువ్వు ఇంకా వేరుపడిపోతావు. ఎందుకంటే నీకు పుట్టేటువంటి వాళ్ళు రాక్షసులు పిశాచములు వంటి వారు పుడతారు కాబట్టి నువ్వు చంద్రవంశానికి దూరం అయిపోతావు. నీ వంశం కూడా నీతో సమానంగా చెడ్డదిగానే పిలువబడుతుంది. అందరూ కూడా ఆ సరి అయినటువంటి ప్రవర్తన లేకుండా రాక్షస ప్రవర్తనే ఉండేటువంటి వాళ్ళే పుడతారు. తమేవ ముక్త్వా రాజర్షిః పూర్వం రాజ్య వివర్ధనం అభిషేకేణ సంపూజ్య ఆశ్రమం ప్రవివేశః. ఈ రకంగా ఏదో ఒక శాపం ఇచ్చినటువంటి యయాతి మహర్షి ఆ పూర్వునికి ఆ పట్టాభిషేకం చేశాడు. వెంటనే అతను తన రాజ్యాన్ని విడిచిపెట్టేసి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళిపోయాడు ఆ యయాతి. తతః కాలేన మహతా దిష్టాంతం ఉపజగ్మివాన్ త్రిదివంసగతో రాజా యయాతిః నహుషో నహుషాత్మజః. నహుషుని కుమారుడైనటువంటి యయాతి ఈ రకంగా కొంతకాలం పాటు వానప్రస్థాశ్రమంలో ఉండి ఆశ్రమాల్లో నివసించి చివరికి మరణించి స్వర్గానికి వెళ్ళాడయ్యా. ఇది మన ఈ వంశజుడైనటువంటి యయాతి యొక్క కథ. పూరుశ్చకార తద్రాజ్యం ధర్మేణ మహతా వృతః. ఈ పూర్వు రాజ్యాన్ని పాలించాడు. యయాతి తరువాత చాలా ధర్మంతో పాలించాడు. ప్రతిష్టానే పురవరే కాశీరాజ్యే మహాయశాః. కాశీని రాజధానిగా చేసుకుని కాశీరాజ్యాన్ని కేంద్రంగా చేసుకుని అతడు పూర్తిగా ధర్మ మార్గంలో ప్రజలందరినీ పాలించాడు. యజుస్తు జనయామాస యాతుధానాన్ సహస్రశః పురే క్రౌంచవనే దుర్గే రాజవంశ బహిష్కృతః. రాజవంశం నుంచి బహిష్కరించబడినటువంటి ఈ యదు అనేకమైనటువంటి రాక్షసులని పుట్టించాడు. అతడు క్రౌంచవనము అనేటువంటి చోట తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని వేరే చోట అతడు తన వంశజులైనటువంటి రాక్షసులతో కలిపి జీవిస్తూ ఉన్నాడు. ఏషతు ఉశనసాహం ముక్తం శాపోత్సర్గో యయాతిన ధారిత క్షత్రధర్మేన యం నిమిశ్చక్షమే నచ. ఈ రకంగా యయాతి క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి శాపాన్ని సహించి హాయిగా ఉన్నాడు. మరి నిమి చక్రవర్తి మాత్రం వశిష్ఠుడు వారు ఇచ్చినటువంటి శాపాన్ని సహించలేకపోయాడు. క్రోధాన్ని అణచుకోవడం ఎలాగో అంటే మనకి యయాతిని చూసి తెలుసుకోవాలి. యయాతి క్షత్రియ ధర్మాన్ని పాటించాడు. శుక్రాచార్యుడు శాపం ఇచ్చినప్పటికీ కూడా, వృద్ధాప్యం నీకు రాగాక అని ఆయన శాపం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని సహించి తెలివితోటి తన కర్తవ్యాన్ని చేసుకున్నాడు. తిరిగి ధర్మిష్ఠుడై స్వర్గాన్ని కూడా పొందాడు. మరి నిమి వశిష్ఠుడు ఇచ్చిన కోపానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి వశిష్ఠుడు అంతటి వాడిని ఆయన కూడా తిరిగి శపించాడు. కాబట్టి రాజైన వాడు ఎలా ఉండాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి. యయాతి వలె ఏదైనా సంకటం వచ్చినప్పుడు దాన్ని యుక్తితోటి దాని నుంచి బయటపడడానికి చూడాలి తప్ప వెంటనే దానికి ప్రతిక్రియ చేసి తను కూడా ఒక శాపం ఇచ్చేటువంటి వ్యవహారం ఉండకూడదు. ఏతత్తే సర్వమాఖ్యాతం దర్శనం సర్వకార్యిణం అనువర్తామహే సౌమ్య దోషో న స్యాద్ యథా నృగే. కాబట్టి సౌమ్యుడైనటువంటి ఓ లక్ష్మణ, నీకు అనేకమైనటువంటి కథలు చెప్పాను, ఈ కథ కూడా చెప్పాను. పనులున్న వారిని అందరినీ ఎలా చూడాలో, మన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఎలా చూడాల్సి ఉంటుంది. అలా చూడకపోతే నృగు మహారాజుకి కలిగినటువంటి దోషం వచ్చి ఆయన తొండ అయిపోని క్షమించి గొయ్యిలో పడిపోని శపించినట్లుగా మనం కూడా శాపాలు పొంది నరకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రాజు అనేటువంటి వాడు ప్రజలను చాలా ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండాలి. ఇతి కథయతి రామే చంద్రతుల్యాననే చ ప్రవిరతరలాం వ్యోమజజ్ఞే తదానీం అరుణ కిరణ రక్తా దిగ్భభౌ చైవ పూర్వా కుసుమరస విరక్తం వస్త్రమాగుంఠితేన. చంద్ర సమానమైనటువంటి ముఖము కలిగినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో ఈ రకమైనటువంటి కథలనవి చెబుతూ ఉన్న సమయంలో ఆకాశం మీద నక్షత్రాలు తలచబడ్డాయి. సూర్యుడు కిరణమృతే వల్ల తూర్పు దిక్కు ఒక ఎర్రని వస్త్రం కప్పుకున్నదా అన్నట్లుగా ప్రకాశిస్తున్నది. అంటే వెంటనే రాత్రి అయిపోయింది. రామలక్ష్మణుడు ఇద్దరు సంభాషణలో తెలతెలవారుతూ ఉన్నది.
తర్వాత ఒక 3 సర్గలు ఉన్నాయి దీనిలో. 3 సర్గలు కూడా ప్రక్షిప్తమైనటువంటి సర్గలు అనేటువంటి ఒక అపవాదం అయితే ఉన్నది. మనం ఇదివరకు ప్రక్షిప్త సర్గలు 3 ఒకసారి వదిలేసాం. 5 ప్రక్షిప్త సర్గలు వదిలేసాం ఇదివరకు. ఈ మూడిటిని మాత్రం వదలడం మా అంత వదలవలసినటువంటి అంత అవసరం లేదు. కారణం దీనిలో ఆ ఒక కుక్క ఒకటి రామచంద్రుని యొక్క భవనం దగ్గరికి రావడం అనేటువంటి ఒక వ్యవహారం, రాజ్యసభలోకి ఉండడం అనేటువంటి వ్యవహారం ఉన్నది. కాబట్టి దీన్ని కూడా మనం వదలని అవసరం లేదు, చెప్పుకుందాం. ఆ ఇంకొక 5 నిమిషాలు సమయం ఉన్నది. ఇది ఎంతవరకు ముందుకు వెళదామో చూసి 9 నిమిషాల్లో తర్వాత మనం ముగిద్దాం. తత ప్రభాతే విమలే కృత్వా పౌర్వాహ్నికీం క్రియాం ధర్మాసనగతో రామో రాజీవలోచన. రాజీవలోచనుడైనటువంటి రామచంద్రమూర్తి తెరతెల వారు ఉండగా తన యొక్క పౌర్వాహ్నికీం క్రియాం కృత్వా, ఉదయం చేయవలసినటువంటి ఆ దైవ కార్యాలవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకున్నవాడై ధర్మాసనం మీద ఆయన కూర్చుని ఉన్నారు. రాజధర్మానవేక్షన్ వై బ్రాహ్మణై నైగమై సహ పురోధసా వశిష్ఠేన ఋషిణా కశ్యపేన చ. మొత్తానికి ఆ బ్రాహ్మణులందరూ అక్కడ ఉన్నారు, ఆయా సంఘాములకు చెందినటువంటి ముఖ్యులందరూ ఉన్నారు, పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఉన్నారు, కాశ్యప మహర్షి ఉన్నారు. రాజ్య వ్యవహారాలన్నీ పరిశీలించడం కోసం రామచంద్రమూర్తి తన సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. మంత్రిభిః వ్యవహారజ్ఞైః తథా అన్యైః అర్ధ ధర్మ పాఠకైః నీతిజ్ఞైః అథ సఖ్యైశ్చ రాజభిః సా సభ వృతా. మొత్తానికి ఆ సభ నిండుగా ఉన్నది. అనేక మంది బ్రాహ్మణులు ఉన్నారు, ధర్మాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యవహారం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, నీతి శాస్త్రం బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, రామచంద్రమూర్తి యొక్క స్నేహితులు అనేక మంది ఉన్నారు. అటువంటి సభ తీర్చబడి ఉంది. రామచంద్రమూర్తి కూర్చుని ఉన్నారు. సభా యథా మహేంద్రస్య యమస్య వరుణస్య చ సుశుభే రాజసింహస్య రామస్య అక్లిష్టకర్మణః. రామస్య అక్లిష్టకర్మణః, ఏ పని చేయడంలోనూ కూడా క్లిష్టత ఏమీ లేనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆ సభ వెలిగిపోతూ ఉన్నది. దేవేంద్రుడి సభ, యముడి సభ, వరుణుడి సభ అన్నట్లుగా విక్రీ ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్నది. అథ రామః అబ్రవీత్ తత్ర లక్ష్మణం శుభలక్షణం. విక్రీ శుభలక్షణములతో కూడినటువంటి లక్ష్మణ స్వామితోటి రామచంద్రమూర్తి పలుకుతూ ఉన్నారు. నిర్గచ్చత్వం మహాబాహో సుమిత్రానందవర్ధన కార్యార్థినశ్చ సౌమిత్రే వ్యాహర్తుం త్వం ఉపక్రమ. లక్ష్మణ, నువ్వు సుమిత్రానందవర్ధన లక్ష్మణ, నువ్వు బయటకు వెళ్ళి ఏ పనుల కోసం ఎవరైనా వచ్చితే వాళ్ళందరినీ కూడా నువ్వు ప్రవేశపెట్టు. వాళ్ళతో నువ్వు ముందు మాట్లాడి నీ వంతు నువ్వేం చేయగలవో చేసేసి తర్వాత లోపలికి పంపించినట్లయితే వాళ్ళని నేను చక్కబెడతాను, వాళ్ళ పనులని నేను చక్కబెడతాను. నువ్వు ఇంకా మనం రాజకార్యం చేయడం ప్రారంభిద్దాం. రామస్య భాషితం శ్రుత్వా లక్ష్మణ శుభలక్షణః ద్వారదేశం ఉపాగమ్య కార్యిణశ్చాహ్వయత్ స్వయం. లక్ష్మణస్వామి ద్వారం దగ్గరికి వెళ్ళారు, గట్టిగా చెప్పారు, ఇక్కడ ఏమైనా పనుల కోసం రాజుగారి కలవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మహాప్రభు ఇలా రండి మీరందరూ అని చెప్పి రాజుగారి కోసం వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించారు లక్ష్మణస్వామి. స్వయంగా మీకు ఏమైనా వ్యవహారం కోసం వచ్చిన వాళ్ళు ఉంటే ఇటు పక్కకి రండి అని. నకశ్చిదబ్రవీత్తత్వ తత్ర మమ కార్యమిహాద్యమై. నేనేదో పని కోసం వచ్చాను, నాకు సహాయం కావాలని అడిగిన వాడు ఒక్కడు లేడు. కొంతమంది జనాలు అక్కడ ఉన్నారు కానీ అనేక మంది ఎవరు కూడా ఏం మాట్లాడలా, వాళ్ళు ఎవరికి ఏం పనే లేదు. నాథయో వ్యాధయశ్చైవ రామే రాజ్యం ప్రశాసతి పక్వసస్యా వసుమతి సర్వౌషధి సమన్విత. పైగా ఏమన్నారు, మాకు రాముల వారు తీరిస్తే గాని తీరని సమస్యలు ఏముంటాయ్యా? రామచంద్రమూర్తి అంతటి వారు పాలిస్తూ ఉన్నప్పుడు రామే రాజ్యం ప్రశాసతి, ఆయన రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నవాడే ఉండగా మాకు ఆది వ్యాధులు ఏమీ ఉండవు, ఎటువంటి జబ్బులు ఉండవు, చక్కటి పంటలతోటి పృథివీ ఉన్నది, సర్వౌషధములతోటి కూడినటువంటి పంటలు పండుతూ ఉన్నాయి. కాబట్టి మాకు ఇప్పుడు చెప్పడం కావలసినటువంటి పితూరీలు కానీ రామచంద్రమూర్తికి తీర్చవలసినటువంటి సమస్యలు కానీ ఏమీ లేవు.
న బాలో మ్రియతే తత్ర న యువా న చ మధ్యమః ధర్మేణ శాసితం సర్వం న చ బాధా విధీయతే. ఇక్కడ తమకంటే చిన్నవాళ్ళు మరణించడం అనేది లేదు. యువకులు కానీ మధ్యం వయసులు కానీ మరణించడం లేదు. ఆ మొత్తం అంతా కూడా ధర్మంతుగా శాసనం చేస్తూ ఉన్నారు, పరిపాలన చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. కాబట్టి మాకేమీ కష్టాలు లేవయ్యా చెప్పుకోవడానికి అని అందరూ. దృశ్యతేన చ కార్యార్థీ రామే రాజ్యం ప్రశాసతి లక్ష్మణ ప్రాంజలిర్భూత్వా రామాయైవం న్యవేదయత్. రెండు చేతులు జోడించి లక్ష్మణస్వామి వెనక్కి వచ్చి రామచంద్రమూర్తితో చెప్పారు, మా ప్రభువు, నేను ఎన్నిసార్లు అడిగినా ఎవరికి కూడా మాకేం పని లేదు, మాకే కష్టం లేదు. రామచంద్రమూర్తి మాకు తీరిస్తే గాని వీల్లేనటువంటి సమస్యలు ఏమీ లేవు. అంతా సుఖంగా ఉన్నాం, ధర్మంగా పాలిస్తూ ఉన్నారు, సస్యశ్యామలంగా ఉంది భూమి అంతా. మాకే కష్టాలు లేవు స్వామి, మేము రాముల వారి దగ్గర చెప్పుకోవలసింది ఏమీ లేదు అని చెబుతున్నారన్నయ్య అని చెప్పారు లక్ష్మణస్వామి. అథ రామ ప్రసన్నాత్మా సౌమిత్రిమిదమబ్రవీత్. రాముల వారి మొహం కొంచెం వెలిగిపోయింది. నా రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉన్నారు అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆయన సౌమిత్రిది అయినటువంటి లక్ష్మణుడితో అంటూ ఉన్నారు, భూయ ఏవతు గచ్చత్వం కార్యణ ప్రవిచారయ. బబే, అలా ఎలా ఉంటుందయ్యా? ఎవరికీ ఏ కష్టం లేకుండా ఎలా ఉంటుంది? ఇంకోసారి వెళ్ళి చూడిపోని, ఇంకెవరన్నా ఉన్నారేమో మళ్ళీ అడుగు. మీకు ఎవరన్నా రామచంద్రమూర్తిని కలవలసిన అవసరం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని మళ్ళీ ఇంకొకసారి అడుగు, మళ్ళీ వెళ్ళి ఇంకోసారి అని పంపించారు రామచంద్రమూర్తి. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలిసినటువంటి రాముల వారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి చూసిరా అని చెప్పి పంపించారు లక్ష్మణస్వామి. సమ్యక్ ప్రణీతయా నీత్యా నాధర్మో విద్యతే క్వచిత్ తస్మాత్ రాజభయాత్ సర్వే రక్షంతీహ పరస్పరం. రామచంద్ర, నీతిని చక్కగా పాలించడం వల్ల అధర్మం అనే మాట ఎక్కడా లేదయ్యా. ఆ కారణం వల్ల రాజు అధర్మం చేస్తే శిక్షిస్తాడు అనేటువంటి భయం వల్ల ప్రజలందరూ అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ ఒకరినొకరు నిందించుకోకుండా, ఒకరికొకరు హాని చేయకుండా ప్రశాంతంగా హాయిగా బతుకుతూ ఉన్నారయ్యా. బాణాయివ మయా ముక్తా ఇహ రక్షంతి మే ప్రజాః తథాపి త్వం మహాబాహో ప్రజా రక్షస్వ తత్పరా. ఓ మహాబాహువా, ఈ ప్రజలు ఒకళ్ళనొకళ్ళు ఎలా రక్షించుకుంటారంటే, రామచంద్రమూర్తి విడిచినటువంటి బాణం ఎలా రక్షిస్తుందో అలాగే పక్కవాడిని రక్షిస్తూ ఉంటాడట ప్రతివాడు. అంటే ఒకరికొకరు చాలా అన్యోన్యంగా ప్రేమతో ఉంటారు. ఒకరి మీద ఒకరికి ఎటువంటి పితూరీలు లేవు, ఎటువంటి బాధలు లేవు ఒకరి వల్ల ఒకరికి. నువ్వు శ్రద్ధాయుక్తులతోటి ప్రజలు రక్షిస్తావు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఏవ ముక్తస్తు సౌమిత్రి నిర్జగామ నృపాలయాత్ అపశ్యద్వారదేశే వై శ్వానం తావత్ అవస్థితం. అయినా వెళ్ళి చూసిరా అనగానే లక్ష్మణస్వామి బయటకు వచ్చారు, ద్వారం దగ్గర చూశారు. అపశ్యత్ ద్వారదేశే శ్వానం తావదవస్థితం. అక్కడ నిలబడినటువంటి ఒక శునకం కనపడింది లక్ష్మణస్వామికి. తమేవ వీక్షమాణం వై విక్రోశంతం ముహుర్ముహు. తీక్షణంగా లక్ష్మణస్వామికి చూసింది ఆ శునకం. విక్రోశంతం ముహుర్ముహు, మాటి మాటికి మొరగడం మొదలుపెట్టింది. దృష్ట్వాధ లక్ష్మణస్తం వై పప్రచ్ఛ అధ వీర్యవాన్. చూసినటువంటి లక్ష్మణస్వామి ఆ కుక్కతోటి అడుగుతూ ఉన్నారు, కిం తే కార్యం మహాభాగ విశ్రబ్ధమానసః లక్ష్మణస్య వచ శ్రుత్వా సారమేయో అభ్యభాషత. సారమేయం అన్న కుక్కే. మొత్తానికి నువ్వు వచ్చిన పనేమిటమ్మా అని చెప్పి అల్లకల్లోలంగా ఉన్నటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి ఆ శునకాన్ని చూసి లక్ష్మణస్వామి చెప్పగానే అది లక్ష్మణుడితోటి ఇలా మాట్లాడుతున్నది. సర్వభూత శరణ్యాయ రామాయ అక్లిష్టకర్మణే భయేషు అభయాద్రాత్రే చ తస్మై వక్తుం సముత్సహే. సర్వ ప్రాణులకు రక్షకుడు అంటారే, శ్రమ లేకుండా అన్ని కర్మలు చేసేసేవాడు అంటారే, అక్లిష్ట కర్మ అంటారే, ఆ సమస్త భయములకు కూడా అభయాన్ని తానే ఇచ్చేటువంటి వాడు అంటారే, అటువంటి రాముడితోటి కొంచెం మాట్లాడవలసిన పని ఉన్నదయ్యా నాకు అని చెప్పింది ఆ సారమేయము లక్ష్మణ స్వామితోటి.
ఏతత్ శ్రుత్వా చ వచనం సారమేయస్య లక్ష్మణః రాఘవాయ తదాఖ్యాతుం ప్రవివేశ ఆలయం శుభం. పరుగు పరుగును వెనక్కి వచ్చారు లక్ష్మణ స్వామి రామచంద్రుడితోటి ఈ మాటను చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో. నివేద్య రామస్య పునర్జగామనుపాలయాత్ వక్తవ్యం యది తే కించిత్ తత్వం బ్రూహి నృపాయ వై. పరిగెట్టుకుని వచ్చి ఆ శునకంతో చెప్తూ ఉన్నారు లక్ష్మణ స్వామి, నీకేమైనా నిజంగా చెప్పవలసింది ఉంటే రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నిర్భయంగా చెప్పవచ్చు, నిస్సంకోచంగా చెప్పవచ్చు. నువ్వు రాముల వారికి లోపలికి వెళ్ళి నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పు తల్లి అని చెప్పి ఆ శునకాన్ని కోరారు లక్ష్మణ స్వామి. లక్ష్మణస్య వచ శ్రుత్వా సారమేయోభ్యభాషత దేవాగారే నృపాగారే ద్విజవేస్మసు వైతథా వహ్నిః శతక్రతుశ్చైవ సూర్యో వాయుశ్చ తిష్ఠతి నాత్ర యోగ్యాస్తు సౌమిత్రే యోనీనామధమా వయం. రామచంద్రుడి దగ్గరికి వచ్చింది లక్ష్మణుడి యొక్క మాట విన్నటువంటి ఆ సారమేయం రెండు చేతులు జోడించి రామచంద్రమూర్తితోటి తన యొక్క బాధ చెప్తూ ఉన్నది. దేవాలయాల్లో రామచంద్ర, అలాగే నృపాలయాల్లో అంటే ఆ దేవతా గృహాల్లో కానీ ద్విజులు ఉండేటువంటి గృహాల్లో కానీ అంటే యజ్ఞయాగాదులు జరిగేటువంటి గృహాల్లో కానీ అందరూ ఉండొచ్చా? అగ్నిదేవుడు అక్కడ ఉండొచ్చా? వాయువు అక్కడ ఉండొచ్చా? ఇంద్రుడు అక్కడ ఉండొచ్చా? సూర్యుడు ఉండొచ్చా? కానీ అధమయోనిలో పుట్టినటువంటి మేము మాత్రం ఆ గృహాల్లో ప్రవేశించడానికి వీల్లేదా? మమ్మల్ని గుడిలోకి రానివరా? యజ్ఞయాగాదులు జరిగేటువంటి చోటకి మమ్మల్ని రానివరా? ఇదేమి ధర్మం అయ్యా రామచంద్ర? మా పుట్టుకకి మా యొక్క వాచ్యత ఏమున్నది? కాబట్టి అధమయోనిలో పుట్టినంత మాత్రాన మమ్మల్ని ఈ రకంగా వెలివేయడం ఏమన్నా బాగుందా? ప్రవేశం నాత్ర శక్ష్యామి ధర్మో విగ్రహవాన్ నృప. రామో విగ్రహవాన్ ధర్మ అంటారే, ధర్మస్వరూపుడమైనటువంటి నీవు పాలిస్తూ ఉండగా అధమయోనిలో పుట్టిన కారణం చేత మమ్మల్ని ఇలాగా బాధించడం తగునా? సత్యవాది రణపటు సర్వసత్వహితే రతః. మీకున్నటువంటి బిరుదులన్నీ ఇన్నినా? సాక్షాత్ ధర్మస్వరూపులు అంటారు మిమ్మల్ని, సర్వభూత హితే రతః అని చెప్తారు. అటువంటి మీరు పాలిస్తూ ఉండగా మాకు ఈ దుస్థితి ఏమిటి రామచంద్ర? షాడ్గుణ్యస్య పదం వేత్తి నీతికర్తా స రాఘవః సర్వజ్ఞః సర్వదర్శీ చ రామో రమయతాం వరః. రఘువంశ సంజాతుడు నువ్వు, అంత గొప్ప వంశంలో పుట్టావా? రామో రమయతాం వరః, అందరినీ ఆనందింపజేసే వాడిలో శ్రేష్ఠుడువే నువ్వు. అలాగే నువ్వు షాడ్గుణ్యస్య పదం వేత్తి, షడ్గుణ సంపత్తి కలిగినటువంటి వాడవా అంటే సంధి, విగ్రహము, ఆసరము, యానము, ద్వైదీభావము, సమాశ్రయణము అని రాజులు ఆరంభించేటువంటి 6 పద్ధతులు ఉంటాయి. అవతలవాడు బలం ఎక్కువగా ఉన్నప్పుడు వాడితో సంధి చేసుకోవాలి, అవతలవాడు తప్పు చేసినప్పుడు వాడితో యుద్ధానికి వెళ్ళచ్చు మన బలం ఎక్కువగా ఉన్నట్లయితే, లేదా ఉపేక్ష వహించి కొన్నాళ్ళు వాడితో మంత్రాంగం జరుపుతూ కొంతకాలాన్ని గడపవచ్చు. గడిపించిన తర్వాత మనకు కావాల్సింది మనకు వస్తుంది. అవతలవాడు కోపం తెచ్చుకున్నాడు కదా అని మనం కూడా అప్పుడు కోపం తెచ్చుకుని కార్యాన్ని చెడగొట్టుకోవడం కన్నా అవతలవాడు అనవసరంగా అక్కర్లేని పనులు చేస్తూ అరుస్తూ ఉన్నప్పుడు మనం ప్రశాంతత మౌనం వహిస్తే కొన్నాళ్ళకి వాడే మారవచ్చు, మన మీద విధించినటువంటి సుంకాలు తగ్గించనవచ్చు. మొత్తానికి కాబట్టి ద్వైతీభావం ఒకసారి అవసరం, ఒకసారి ఉపేక్ష చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా రాజు ఆ జయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా 6 రకాలైనటువంటి వాటిల్లోనూ నేర్పరివి అంటారే, నీతి మార్గం అందరికీ చెప్పేవాడు అంటారే, అన్ని చూడగలిగిన వాడు అంటారే నిన్ను. స సోమః సచ మృత్యుశ్చ సయమో ధనదస్తదా వహ్నిః శతక్రతుశ్చైవ సూర్యో వై వరుణస్తథా. మాకు నీ చేత పాలింపబడే మా జనాలకి రాముడే చంద్రుడు, రాముడే మృత్యువు, రాముడే యముడు, రాముడే కుబేరుడు, రాముడే అగ్ని, రాముడే ఇంద్రుడు, రాముడే సూర్యుడు, రాముడే వరుణుడు, అన్నీ నువ్వే మాకు. నీకంటే ఇంకొకడు ఉన్నారని మేము అనుకోవటం లేదు. కాబట్టి మాకు ఏదైనా జరగబోడింది జరుగుతూ ఉంటే దాన్ని కాపాడవలసిన వాడివి నువ్వే. తస్యత్వం బ్రూహి సౌమిత్రే ప్రజాపాల స రాఘవః
అనాజ్ఞప్తస్తు సౌమిత్రే ప్రవిష్ఠుం నిశ్చయామ్యహం. కాబట్టి ఓ లక్ష్మణ, రామచంద్రుడితో నువ్వు చెప్పు, ఎందుకంటే ఆయన ప్రజాపాలకుడు. నేను లోపలికి వచ్చే నువ్వు చెప్పావు, నువ్వు చెప్తే నేను లోపలికి రాను. ఆ రాముడే చెప్పాలి లోపలికి రావచ్చని, అప్పుడు నేను లోపలికి వస్తాను. ఎందుకంటే మాకు అర్హత లేదు కదా రావడానికి, మమ్మల్ని లోపలికి రానివ్వరు కదా ఎక్కడ పడితే అక్కడికి. కాబట్టి లోపలికి వచ్చేసి నువ్వు రాములతో చెప్పుకో అంటున్నావు, కానీ ఆ రాముడే నన్ను పిలిచినట్లయితే నేను వెళ్ళి నా కష్ట సుఖాలన్నీ కూడా రాముల వారితో చెప్పుకుంటాను. ఆ నృశంస్యాన్ మహాభాగ ప్రవివేశ మహాద్యుతి నృపాలయం ప్రవిశ్యాథ లక్ష్మణో వాక్యమబ్రవీత్. మొత్తానికి ఆ ఆ మహాభాగ్యవంతుడు, మహా తేజస్సాలి అయినటువంటి లక్ష్మణ స్వామి ఆ విసుక్కోకుండా ఆ కుక్క చెప్పినటువంటి, ఆ శునకం చెప్పినటువంటి మాటలు విని రాజభవనం లోపల దాకా వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గర చేతులు కట్టుకుని ఆయనతోనే స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఏమి జరిగింది, ఆ శునకం ఏ రకమైనటువంటి కోరిక కోరింది, దానికి ఉన్నటువంటి బాధ ఏమిటి అనేది దాని మాటల్లో అదే చెప్తుంది అని చెప్పి, నువ్వు వినాలి రామచంద్ర, నువ్వు పిలిస్తే కానీ రానుంటుంది అది, ఇక నువ్వు నన్ను ఏం చేయమంటావు అని లక్ష్మణ స్వామి రామచంద్రమూర్తితో చెప్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి కేసు చూసి దాన్ని రమ్మని పిలుస్తారు. పిలిచాక అది ఏం చెబుతుంది, రామచంద్రమూర్తి ఏం వింటారు, దానికి ఎటువంటి ఆ దాని బాధకి ఎటువంటి పరిష్కారం దొరికింది అనేటువంటివన్నీ కూడా మనం బుధవారం నాడు కలుసుకున్నప్పుడు మళ్ళీ విందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం 59 సర్గలు పూర్తి చేసుకుని ప్రక్షిప్త సర్గలో మొదటి సర్గలో ఉన్నాం. ప్రథమ సర్గ ప్రక్షిప్తంలోను చివరికి వచ్చేసాం. ఒక 26 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత మనం ప్రక్షిప్త సర్గలు రెండో దానిలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మాట్లాడదలుచుకున్న వారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు.